వాసుదేవమయమైన ఈ సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ వల్లభగణపతి దయ వల్ల కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల ప్రారంభమై చక్కగా కొనసాగుతున్నటువంటి భాగవత కథా ప్రవచన మహాయజ్ఞం నిన్నటి రోజు ఒక మధురమైన ఘట్టంతో మన మనసులు నింపింది. మొదటి నుంచి కూడా భగవాన్ యొక్క ఉనికి ఇక్కడ చాలామందికి అనుభవంలో వస్తూ ఉన్నది. స్వామి పరిపూర్ణంగా ఇక్కడ నెలకొని ఉన్నాడని చాటుతూనే ఉన్నాడు. నిన్న రోజున మరింత స్ఫుటంగా అది ఇక్కడ చూడటమే కాకుండా అనేక మంది చిన్న తెరల్లో చూసేవారికి కూడా అటువంటి భావం కలిగింది. అది ఆనందకరమైన అంశం. నిన్న విశేషించి మొన్నటి పిలుపుని అందుకుని చెప్పని 56 ఇస్తారో లేదా 52 కూడా ఒక సంఖ్య ఉన్నది, అదేనా ఇస్తారో అనుకుంటే విజృంభించి దానికి 4 ఇంతలు చేసి వచ్చినటువంటి వాళ్ళు ఇంకేంటి 6 ఇంతలు కూడా అయ్యింది. అంత చక్కగా ఇక్కడ ప్రకటించారు. అదేవిధంగా నిన్నటి రోజున ఫేస్బుక్లో లైవ్ చూసిన వాళ్ళు 10,000కు పై చిలుకున్నారు. అంటే అందరికీ కృష్ణునిపై ఉన్నటువంటి భక్తి అలాంటిది. అయితే ఇవాళ వస్తూ ఉన్నప్పుడు కూడా ఏమిటి ఇంకా పూర్తిగా ఆదివారం నాడు అనుకుంటూ ఉంటే పైకొచ్చి ప్రార్థన శ్లోకం చెప్పేటప్పటికి అప్పుడే నిండిపోయారంటే మీ అందరికీ కృష్ణునిపై ఉన్నటువంటి భక్తి శ్రద్ధలకు మరొకమారు అభినందనలు అందిస్తూ భాగవతమయమైన ఈ సభా సదస్సుకి ప్రణామాలు సమర్పించుకుంటూ వ్యాస భగవానుడు మనకు ప్రసాదించినటువంటి భాగవతంలో సుఖయోగింద్రులు చెప్తున్న ఈ పరమహంస సంహితలో కృష్ణ జననగాథ, జననోత్సవగాథ ఈ రెండు మనం చెప్పుకున్నాం. జననోత్సవగాథ అది జరిగినది ఎక్కడ? వ్రేపల్లిలో. జననగాథ జరిగినది మధురలో, చెరసాలలో. ఆ జననగాథ దేవతలకు తెలుసు, ఋషులకు తెలుసు, అదేవిధంగా దేవకి వసుదేవులకు తెలుసు. అంతే. జననోత్సవం మొత్తం వ్రేపల్లిలో ప్రకటింపబడుతున్నది. ఇక్కడ ఒక చిన్న రహస్యం ఇతర పురాణముల్లో చెప్పబడింది కూడా స్మరించుకోవాలి మనం. అయితే ఇంతకీ కృష్ణుడు నందనందనుడా దేవకీ నందనుడా? చాలా విశేషమైన అంశం. మనందరం దేవకీ నందనుడు అనుకుంటాం, కానీ నందనందన అనే ప్రసిద్ధి. అంతేకాదు యశోదానందనుడిని కూడా ప్రసిద్ధి. ఇక్కడ నిన్న పరమాత్మ దేవకీ వస్తువులతో మాట అన్నాడు, మీరు నన్ను పుత్రుడుగాను బ్రహ్మముగాను కూడా చూస్తారు అన్నారు. కానీ దేవకి యశోదల భావం అదైతే యశోదానందుల భావం మాత్రం పుత్రుడనే భావం. అది వారి యొక్క భాగ్యం అండి. అక్కడ కేవల పుత్రభావంతోనే వాళ్ళు తరించిపోయారు. ఇక్కడ అయితే ముక్తి ఎవరికి వచ్చింది? వాళ్ళకు వచ్చింది, వీళ్ళకు వచ్చింది. మనకేదో తర్వాత ఒకానొక భక్తి కలగడం కోసం యశోదాదే ఒకళ్ళు మాతగా పుట్టిందని చెప్తారే కానీ అది సరైన ప్రమాణ గాథ కాదు. కృష్ణ పరమాత్మ పరిధిలో వెళ్ళిన ప్రతివారు ముక్తి పొందారు కనుక యశోదానందులు మళ్ళీ పుట్టరు. అది కూడా తెలుసుకోండి. ఇక్కడ కృష్ణ పరమాత్మ యొక్క అవతారం యొక్క శక్తి అది. లోకంలో చాలా కథలు ఉంటాయి, అన్నీ మనకి ఆర్షము అని చెప్పడానికి లేదు. అవి ఆయా ప్రాంతముల్లో ఉండేటువంటి స్థల పురాణ విశేషాలుగా శ్రద్ధోత్పాదనార్థం కలిగిన అనుకోవాలి తప్ప మరొకటి లేదు. మొత్తానికి కృష్ణ పరమాత్మ పరిధిలో ఉన్న వారందరూ ముక్తి పొందుతారు. అయితే ఇంతకీ నందనందనుడు అవునా కాదా అది తేల్చుకోవాలి. ఇక్కడ భాగవతం మహర్షి అయినటువంటి సుఖయోగింద్రుడు, పైగా మహర్షి స్థితిని కూడా దాటిపోయాడు ఆయన, అవధూత. అటువంటి ఆయన చెప్తున్నాడు, లోపలంతా మార్మికమైన అక్షరములే ఉంటాయి, ప్రతి పదం వెనకాల ఒక యోగపరమైనటువంటి రహస్యం ఉంటుంది. పైగా భాగవత భాష యోగ భాష అంటారు. దశమస్కంధంలో ఆ యోగ భాష ఇంకా పటిష్టమైపోయింది. అందులో ఒక భాగం దగ్గరికి వచ్చేది సమాధి భాష వాడబడుతుంది అంటారు. ఆ భాగం మనం కొంతకాలం పడుతుంది వెళ్ళేటప్పటికి. ఇలాగా భాగవత శైలే చాలా చిత్రమైనది. మామూలు సంస్కృత కావ్య శైలి కాదు అది, అది యోగ శైలి. అందులో ఒకప్పుడు వేదార్థములు, ఒక్కొక్కసారి వేదాంతార్థములు, ఇంకోవైపు బ్రహ్మార్థములు, ఇవన్నీ ధ్వనిస్తూ ఉంటాయి. యోగపరమైన అద్భుతం ప్రతి చోట కనబడుతూ ఉంటుంది. కనుక కొన్ని సంకేతంగా ఇక్కడ చెప్పిన వాటిని వ్యాసుడు మరొక చోట చెప్పిన వాటితో మనం సమన్వయించుకుంటే కొన్ని అద్భుతాలు కనబడతాయి. నారాయణుడు జగద్రక్షణకే స్థితికారకుడుగా విష్ణువుగా చతుర్భుజాలతో శంఖచక్ర గదాపద్మములు ధరించి ఉంటాడు. ఆయనే కేవలం ఒక పరమానంద రసస్వరూపుడుగా ద్విభుజుడై మురళీహస్తుడై గోలోకంలో నిత్యము ఉంటాడు అని 2 రూపములు నారాయణుకు ఉన్నట్లు చెప్తారు. చతుర్భుజ రూపం ఒకటి, ద్విభుజ రూపం ఒకటి, 2 రూపములు. ఆ చతుర్భుజ రూపముతో సాక్షాత్కరించాడు దేవకీ వసుదేవులకు, ఆయనే శిశువయ్యాడు. కానీ అక్కడ యశోదమ్మకు ఆ ద్విభుజ విష్ణువు తన సోదరితో కలిసి కవలులుగా పుట్టారు అని రహస్యం చెప్పారండి. ఇక్కడ ఆ కృష్ణ పరమాత్మ కేవలం జ్యోతి రూపుడి ఉన్నట్టు అక్కడ అతను గోచరం కాలేదు. ఎప్పుడైతే వసుదేవుడు తీసుకువెళ్ళి ఈ పిల్లవాడిని అక్కడ పెట్టాడో అక్కడ జ్యోతి రూపుడైన ద్విభుజ విష్ణువు, ఈ చతుర్భుజ విష్ణువు కలిసిపోయి ఒక్క కృష్ణ పరమాత్మగా అక్కడ ఉన్నారు అని ఒక రహస్యాన్ని చెప్పారు. అందుకే నందనందనుడు అనేది సరిపోతుంది మనకి.
ఆ భావం కూడా. అందుకే వాళ్ళ కలగలేదు అనడానికి లేదు, వాళ్ళు పెంచుకున్న తల్లిదండ్రులు అనడానికి లేదు. ఇది మనకి బ్రహ్మవివృత్తి పురాణంలో, గర్గభాగవతంలో, పద్మపురాణంలో కనబడుతున్న అంశం. అవి వ్యాసప్రోక్తము. భాగవతం ఎటువంటి పురాణమో అవి అటువంటి పురాణములే గనక అవి మనకు ప్రామాణ్యములే. ఇది గ్రహించవలసినది. పైగా నందయశోదల భావం, మొత్తం రేపల్లె వారి భావం, కేవలం ఈయన మావాడు అనేటువంటి ఒకే భావంతో వారందరూ ముక్తి పొందారు. అది గొప్ప విషయం. అందుకే నందనుడుగా స్వామి మొత్తం రేపల్లె అంతా అక్కడ ఆవిర్భవిస్తూనే ఎంత ఉత్సవం చేశాడు, ఎంత ఉత్సాహాన్ని కలిగించాడు. తత ఆరభ్య నందస్య వ్రజసర్వసమృద్ధిమాన్ హరేర్నివాసాత్మగుణై రమాక్రీడమభూనృపా. ఇదొక విశేషమైన శ్లోకం. కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావం చేత మొత్తం రేపల్లె అంతా కూడా లక్ష్మీదేవికి ఒక విలాస లీలా విహార స్థలమైనది. ఆ విధమైన శోభ అక్కడున్నది. ఇలా ఉంటూ ఉంటే గోపాన్ గోకుల రక్షాయాం నిరూప్య మధురాంగత. నందుడు ఒకసారి మధురా నగరానికి కప్పం కట్టడానికి వెళ్ళాడు. కంసస్య వార్షిక్యం కరం దాతుం. కరం అంటే కప్పం. సంవత్సరం వాళ్ళు రాజు అయినటువంటి మధురా నగరానికి వెళ్ళి అక్కడ వాళ్ళ రాజధానికి వెళ్ళి కప్పం కట్టాలి. ఆ కట్టడానికి వెళ్ళాడు. ఆ వెళ్ళి అక్కడ డేరాలు వేసుకున్నారు. ఆ కప్పం కట్టి అందులో విశ్రాంతి తీసుకుంటూ ఉంటే నందుడు వచ్చేదని తెలిసి వసుదేవుడు పరుగెత్తుకు వెళ్ళాడు. వెళ్ళగానే నందుడు చాలా ప్రేమగా పలకరించారు. వాళ్ళిద్దరికీ మంచి స్నేహం ఉంది. ఆ స్నేహ కారణం చేతనే తన పత్ని అయిన రోహిణీదేవిని కూడా అక్కడ రక్షగా పెట్టాడు. అక్కడ ఆ స్నేహం ఉన్నది. అందుకు వెళ్ళిన వెంటనే ఆయన ఆనందంగా చూసి వసుదేవుని పలకరించాడు. వసుదేవుడు కూర్చుని, నేను ఒక విషయం విన్నాను, నీకు కుమారుడు కలిగేట, గొప్ప ఉత్సవం చేసేట, చాలా సంతోషం. పైగా ఇవాళ నీకు సంతానం కలిగిందని ఏదైతే వార్త విన్నానో అది నాకు మంగళకరంగా అనిపిస్తూ ఉన్నది అని చెప్పగానే అప్పుడు నందుడు వసుదేవుడిని చూసి, నాకు మంగళకరమైనదే, అది నీకు ఆనందం కలిగించడం, నాకు సంతోషం, స్నేహితులను కనుక. కానీ నీ విషయంలో నేను కొంచెం బాధపడుతున్నాను. నీకు కలిగిన సంతానమంతా పోయింది, చివరికి ఒక అమ్మాయి కలిగితే అమ్మాయి కూడా ఉత్తమ లోకాలు గడిపోయిందని విన్నాను అని చెప్పి బాధపడకు నువ్వు. ఇవన్నీ కూడా ప్రారబ్ధ విశేషాలు. సుఖదుఖాదులకి ప్రారబ్ధ కర్మే హేతువు కదా అని ఓదారుస్తున్నట్ట. ఈయన బయటపడలేదు ఇక్కడ. అహోతే దేవకీ పుత్ర కంసేన భగవో హతాహ ఏకావశిష్ట అవరజ కన్యా సాపి దివంగత. ఆ కన్య కూడా దివంగత అయిపోయింది అని అంటూ ఉంటే నిగ్రహించుకున్నాడు ఏమనకుండా. సరే కానీ నా పిల్లాడు ఎలా ఉన్నాడు, వాళ్ళ తల్లి బాగుందా అన్నాడు. అంటే ఏమిటి, రోహిణీదేవి ఆ సంతానమైన అతడు బాగున్నారు కదా అన్నట్టు. కానీ అందులో మరొక మాట ఉన్నది, నా పిల్లాడు ఎలా ఉన్నాడు అంటే రెండవది కూడా ధ్వని అలాగా అంటూ ఉండగా నందుడు ఒక్కసారి నువ్వు ఊరడిల్లు, నాకు పుత్రుడు కలిగాడంటే నేను భావిస్తున్నాను ఆయన అందరికీ పుత్రుడే, నా సూనుండు నీ సూనుడే అనుకో అన్నట్టు. ఇక్కడ వసుదేవుడు దానికి కూడా ఊరుకున్నాడు. ఏం చేస్తాం అని, నేను ఎందుకంటే నీ దగ్గరికి వచ్చాను, నువ్వు కప్పం కట్టావు, తొందరగా వెళ్ళిపో మళ్ళీ నువ్వు వ్రజానికి, ఎక్కువ ఉండకు ఇక్కడ. అపశకునాలు కొన్ని కనబడుతున్నాయి. బాలఘాతుకులైనటువంటి దుష్టశక్తుల్ని కంసుడు పంపాడు. వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు తిరుగుతున్నటువంటి అపశకునాలు కొన్ని గోచరిస్తున్నాయి గనక నువ్వు తొందరగా నీ యొక్క వ్రజానికి వెళ్ళు, అక్కడ పిల్లలకేమీ ప్రమాదం కలగకుండా చూసుకో అని పంపించాడు. కంసేన ప్రహిత ఘోరా, ఘోరమైనటువంటి వాళ్ళు తిరుగుతున్నారు అని చెప్పగానే సరే అని బయలుదేరాడు నందుడు. ఈయన వెళ్ళేటప్పటికీ అక్కడ ఘోరం జరిగింది. ఆ జరిగిన ఘోరమేదో కృష్ణలీలల ఆరంభలీల మనం చూడబోతున్నాం. కంసేన ప్రహిత ఘోరా పూతనా బాలఘాతిని శిశూంశ్చచార నిఘ్నంతి పురగ్రామ వ్రజాదిషు. బాలఘాతిని అయిన పూతన, నిన్న ఎవరెవరిని అతడు తన వారిగా పెంచుకున్నాడు, దగ్గర పెట్టుకుని అభిమానం పెంచుకున్నాడు చెప్పుకున్నాం కదా, అందులో ఒకటి పూతన. మనకి ఒకానొక మారికా గ్రహంగా చెప్పబడుతూ ఉంటుంది పూతన. మారిక అంటే పిల్లలని వాళ్ళ ఆయువుల్ని దెబ్బతీసేయడం ఒక దుష్టశక్తి పూతన అనేటువంటిది. అందుకే బాలఘాతిని అని చెప్పారు. పైగా ఒక అసుర శక్తి కనుక ఈమెకు కామరూప శక్తి కూడా ఉన్నది. ఆమె అప్పటికే అనేక చోట్లకు వెళ్ళి అనేక మంది పిల్లల్ని భక్షిస్తూనే వెళుతున్నది. ఇక్కడికి చేరి రూపం మార్చుకుని వెళుతోంది. నిజంగా తన భయంకరమైన రూపంతో వెళ్లకుండా రావడం కూడా గొప్ప విషయమే. రూపం మార్చుకు రావడం, భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మడికట్టుకున్నట్టుగా రూపం మార్చుకుందండి ఆవిడ. ఆ రూపం కూడా చాలా అందమైన రూపాన్ని ధరించి దానికి తోడు అలంకారములు చేసుకుని కామరూపుణయ్యి చొచ్చి కానకుండా అరిగి ఇల్లిల్లు తప్పక అరసి కొనుచు ప్రతి ఇల్లు వెతుక్కుంటూ వెళుతోంది. నందవ్రజంలో
అందరూ ఇంచుమించు ఒకరికొకరు తెలిసిన వాళ్ళే, ఈమె ఎవరు కొత్తగా వచ్చినట్టుందే అనుకుంటున్నారు. పైగా తిన్నగా కృష్ణుడున్న చోటుకు వస్తోంది. కృష్ణుడు పిలిపించేట. ఎంత రమ్యమైన భావం చెప్తున్నారు ఇక్కడ. బాలం ప్రతిచ్ఛన్న నిజోరు తేజసం. అక్కడికి దగ్గరికి వచ్చేటప్పటికీ తన యొక్క అసలు తేజస్సుని మరుగుపరుచుకుని బాలుల్లో ఉన్న పిల్లవాడి యొక్క నాదం ఒకటి ఆమెకు వినబడింది. నాదం అంటే ఏడుపు. సరిగ్గా ఈమె ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన బాలరోదనం చేశాడు. అంటే ఇక్కడ ఉన్నాను రా అని పిలిచినట్టు. వెతుక్కునే వాళ్ళని పిలుచుకుంటాడు కదా ఆయన. అది ఆయన యొక్క లక్షణం. తన కోసం ఎవరు వెతుక్కుంటారో వాళ్ళ దగ్గర చేర్చుకుంటాడు పరమాత్మ. అని నంద గృహమున బాలుని నాదమొకటి విని ప్రమోదించి సుందరీ వేషి ఎగుచూ వచ్చినది. ఆ బాలుడు చూడగానే బాలుడిలా కనబడుతున్నాడు కానీ తల్పే అగ్నిమివాహితం భసి. భసి అంటే భస్మం. భస్మం మధ్యలో ఉన్న అగ్నిలో ఉన్నాడయ్యా ఇలా అన్నారు ఇక్కడ. అంటే నివురు కప్పిన నిప్పులా ఉన్నటువంటి ఆ పిల్లవాడిని చూసి విబుధ్యతాం బాలకమారికాగ్రహం. ఆ వచ్చినామే బాలకమారికాగ్రహం అని తెలుసుకున్నాడు. గ్రహము అనగానే 9 గ్రహాల్లో ఒకటని కాదు. గ్రహం అంటే పట్టి పీడించేదని అర్థం ఇక్కడ. బాలకమారికాగ్రహం, బాలకుల్ని మట్టు పెట్టేటువంటి ఒకానొక గ్రహముగా, ఒకానొక ఆసురీ శక్తిగా తెలుసుకున్నటువంటి వాడు పరమాత్మ. చరాచరాత్మా, చరాచరాత్ముడైన ఆ కృష్ణుడు కళ్ళు మూసుకుని నిద్రిస్తున్నట్టు నటిస్తున్నాడు. తిన్నగా అక్కడికి వచ్చి ఉయ్యాల్లో ఉన్న పిల్లవాడిని ఎత్తుకుని ఒళ్ళో పెట్టుకున్నది. యశోద చూస్తోంది. ఇలా రావడం, అందరూ ఎత్తుకోవడం, ఎంతమందినో చూసిందామె. ఈమెను ఎప్పుడు చూసినట్లేదే అనుకుంటూ ఉన్నది. ఈ లోపల ఆమె ఒళ్ళో పెట్టుకున్నది. ఎలా పెట్టుకున్నదంటే యథోరగం సుప్తమబుద్ధిరజ్జుధీ. ఒక మహాసర్పాన్ని తాడు చుట్టా అనుకుని ఒళ్ళో పెట్టుకున్నట్టుగా ఆ శిశువుని ఒళ్ళో పెట్టుకున్నదయ్యా ఆమె. ఒళ్ళో పెట్టుకోవడమే కాదు, స్తన్యం ఇవ్వడం మొదలుపెట్టింది. చూసేవాళ్ళందరికీ కూడా ఈమె ఏదో ఒక చక్కని అలంకృత అయినటువంటి పుణ్యస్త్రీ వలె గోచరిస్తున్నది. కానీ వరస్త్రియం తత్ప్రభయాచ దర్శితే నిరీక్షమాణే జననీయతిష్ఠితాం. అంత శోభాయమానంగా అలంకరించుకుని వచ్చిన ఆమె ఎవరా అని ఆలోచించే లోపలే ఆమె స్తన్యం ఇవ్వడం ప్రారంభించింది. తస్మిన్ స్తనం, ఆ స్తన్యం పుచ్చుకుంటూ మహానుభావుడు మొత్తం ఆమె ప్రాణాలను కూడా తాగడం మొదలుపెట్టాడు. వెంటనే ఇంక తట్టుకోలేకపోయింది. ఇతర బాలుర క్రియవాడ వీవు కావు చన్ను విడువుము విడువుము చాలు ననుచు. నువ్వు అందరి పిల్లలు లాంటివి కావు, అడివి కావు, విడుచు విడువు అన్నదిట. సా ముంచ ముంచాలమితి ప్రభాషిణి నిష్పీడ్యమానాకిల జీవవర్మణి. అతడు ఆ స్తన్యపానం చేసిన విధానం ఎలా ఉన్నదంటే ఆమె శరీరంలో ఉన్నటువంటి నాడులన్నీ లాగబడుతున్నాయి. కనుకనే స్తన్యము విషాన్నివ్వాలని పట్టుకున్న ఆమెకి విషం కాదు, ప్రాణాలే తీసుకుంటున్నాడు మహానుభావుడుకు. క్రమంగా ఆమె ఇంకా తట్టుకోలేక ప్రాణాలు విడిచి అసలు శరీరంతో పడిపోయింది. కామరూపం ధరించినటువంటి ఆశ్చర్య శక్తులకి కొన్ని సందర్భాల్లో కామరూపం కూడా వదలబడి అసలు శరీరం వస్తుంది. అది అందులో ఒకటి మరణ సమయం. ఆ మరణ సమయంలో ఆమె అసలు శరీరాన్ని ధరించింది. అసలు శరీరం మొత్తం 3 గవ్యూతల దూరం ఉన్నది అన్నారు. దీన్నే యోజనమున్నర అంటారు. యోజనమున్నర అంటే సుమారు యోజనానికి 9.5 మైళ్ళు అని చెప్తారు ఒక లెక్కలో. యోజనమున్నర ఉంది ఆ శరీరం. తట్టుకోలేక బయటకు వచ్చినాము, పడిపోయింది. ఆ పడగానే అక్కడున్న అనేక చెట్ల మించి ఆమె దేహం పడే చెట్లు కూడా పెళపెళలాడుతూ విరిగిపోయాయి. ఆ చప్పుడుకి భయపడి అందరూ వచ్చారు. అంత దేహం కనబడింది. పరమాత్మ ఎక్కడున్నాడని వెతుక్కుంటున్నారు ఇక్కడ. పతమానోపి తద్దేహ త్రిగవ్యూత్యంతరద్రుమాన్ చూర్ణయామాస రాజేంద్ర మహదాసీత్ తదద్భుతం. ఒక ఆశ్చర్యకరమైన ఘట్టం అది. అయితే వెంటనే భయం కలిగింది యశోదమ్మకు, రోహిణీదేవికి. పరుగెత్తుకు వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ నల్ల కొండలా పడినటువంటి ఆ శరీరంపై ఆడుకుంటున్నాడు బాలకృష్ణుడు. అమ్మయ్య, ఈయనకేం కాలేదు కదా అని ఆనందించి యశోదమ్మ ఎత్తుకున్నది. బాలంచ తస్యా ఉరసి క్రీడంతం అకుతో భయం. ఏ భయము లేకుండా ఆడుకుంటున్నటువంటి ఆ పిల్లవాడిని ఒక్కసారిగా ఎత్తుకుని తీసుకుని ఒంటికి ఏమైనా గాయమైందా లేదా అని చూసుకున్నారు. అమ్మయ్య, పిల్లవాడికి ఏం కాలేదు అనుకుని వాళ్ళందరూ, గోపకాంతలందరూ ఆ పిల్లవాడికి దిష్టి తీయడానికి వెళ్ళారు. ఎందుకంటే గ్రహం సోకింది కదా, ఏదో పట్టింది, దానివల్ల ఈ ప్రమాదం ఏర్పడింది. గండం గడిచింది. ఎందువల్లంటే నారాయణుడి దయ వల్ల అనుకున్నట్టు. ఒక్కసారి నారాయణుడి దయ వల్ల గండం గడిచిందని పిల్లవాడిని తీసుకొచ్చి దిష్టి తీసే విధానం చూడండి. ఇక్కడ వరుసగా కొన్ని శ్లోకాలు, 8 శ్లోకాలు చెప్పబడతాయి. 8 శ్లోకాలు ధర్మశాస్త్రంలో ఏం చెప్తారంటే పిల్లలకి ఏవైనా దిష్టి గ్రహ దోషాలు ఉంటే
అవి పోవడానికి 8 శ్లోకాలు పారాయణ చెయ్యాలి అని చెప్తారు ఇక్కడ విశేషం. అంటే మంత్ర సమానమైనటువంటి శ్లోకములు ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఇవి శరీరంలో ఆయా అవయవాల్ని నారాయణుడు రక్షించుగాక అనేది 8 శ్లోకముల యొక్క సారభావం. ఎక్కడెక్కడ ఏ నామం కలిగిన విష్ణువు రక్షించాలో చెప్తూ ఉంటారు ఇక్కడ. అది విశేషమైనటువంటిది. అయితే భువనమంగళమైన ఆ నామములు నీకు దిష్టి తీశారయ్యా కృష్ణ, నీకెందుకు చెప్పు అవన్నీ, అలా పలికిన ఆ నామములు మమ్మల్ని రక్షించుగాక అంటాడు నారాయణ భట్టాత్రి. అంటే ఈ ఘట్ట శ్రవణం మాత్రం చేతనే ఒక రక్ష. కృష్ణ లీలల్లో ఇవాళ నుంచి ఎన్ని రూపాలు చూడబోతున్నామో మనం. నిన్ను ఉయ్యాల్లో ఉన్న పిల్లవాడిని చూశారు, ఇవాళ పూతన ప్రాణాలు తీసుకుని ఆమె శరీరంపై ఆడుకుంటున్న కృష్ణుని చూసాం. ఇక్కడి నుంచి ఎందరి కృష్ణమూర్తులు మనకు కనబడుతూ ఉంటారో. కనుక ఒక్క అవతారంలా కనబడ్డ కృష్ణావతారం అనేక అవతారాలు పెట్టు. ఇంకొక రహస్యం, ఈ లీలలు ఎప్పుడు విన్నా అప్పుడు నూతనంగా అనిపిస్తాయి. ఎనిమార్లు వింటామండి అంటే వాడిని పశుఘ్నుడు అంటారన్నాడు పోతన గారు. హృదయం ఉన్నవాడు ఎన్ని మార్లు విన్నా నూతనంగా అనిపిస్తాయి. మరొక విశేషమైన అంశం ఏమిటి అంటే, ఈ లీలల వెనకాలన్న పరమార్థం, ఇవి జాగ్రత్తగా మననం చేస్తే ముక్తి వస్తుంది అని చెప్పారు కదా. ఏమిటయ్యా అంత విశేషం ఉన్నది అంటే, ఇందులో దాగినటువంటి రహస్యాలన్నీ గొప్పగా ఉన్నాయి. అంతేకాకుండా మంత్రశాస్త్ర ప్రకారంగా సనత్కుమార సంహిత మొదలైన మంత్రశాస్త్రాల్లో గోపాలకృష్ణ మంత్రములు అని కొన్ని గుంపులు ఉన్నాయి. రకరకాల కృష్ణ మంత్రములవి. ఆ గోపాలకృష్ణ మంత్రాల్లో ఏ ఏ సమయంలో ఏ ఏ మంత్రం ఎలాగ జపం చేయాలో చెప్తారు. ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ధ్యాన శ్లోకం ఉంటుంది. ఒక్కొక్క ధ్యాన శ్లోకం మనకి ఒక్కొక్క లీలలో కనబడుతుంది. అది రహస్యమైన అంశం. అంటే ఆ లీలలో ఆ మంత్రం దాగి ఉంటుంది. ఆ లీలని మనం శ్రద్ధగా వినడం చేత మనకు తెలియకుండానే ఆ మంత్రోపాసన ఫలం విన్నవారికి లభిస్తుంది. అది కృష్ణ కథ అనేక ఉపాసనల ఫలం ఇస్తున్నది. ఎందుకంటే ఒక్కొక్క లీలలో మంత్రాధి దేవతలు కనబడతారు. ఆ మంత్రాధి దేవతలు కృష్ణుడే. చిత్రం ఏంటంటే ఆయన విషాన్ని పుచ్చుకున్న లీలగానే మనం వింటే మనకు విషబాధలు పోతాయన్నారు. ఇక్కడ అనేక రకాలైనటువంటి రుగ్మతలను పోగొట్టే శక్తి ఈ పూతన ప్రాణాపహరణ లీలలో మనకు కనబడుతుంది. అంత విశేషమైన లీల మనం వింటున్నాం. ఇలా ప్రతి లీలలో కూడా అటువంటి గోపాలకృష్ణ మంత్ర విషయములు దాగి ఉంటాయి. ఇక్కడ స్వామివారికి వాళ్ళు దిష్టి తీసిన విధానం చూడాలి. దీన్ని బట్టి ఆనాటి ఆచారములు కూడా మనకు తెలుస్తాయి. రక్షాం విదధరే సమ్యక్ గోపుచ్ఛ భ్రమణాదిభి. గోపుచ్ఛ భ్రమణం అంటే ఆవు వెనక్కి తీసుకువెళ్ళి ఆ తోక అలా తిప్పారు చుట్టూ. అలా తిప్పితే దుష్టశక్తులు పోతాయి. అంటే ఆవు తోక విసురులో కూడా దుష్టశక్తులను పోగొట్టగలిగే అద్భుతమన్న చూడండి. ఒక దర్భ కూర్చతో మంత్రించినట్లే ఆవు తోక కూర్చు. ఆవు శరీరం అంత దివ్యమైనది. ఇది భారతీయ సంస్కృతిలో ఉన్న విషయం. గోమూత్రేణ స్నాపయిత్వా పునర్గోరజస అర్భకం రక్షాంచక్రశ్చ సకృత ద్వాదశాంగేషు నామభి. గోమూత్రముతోనూ అదేవిధంగా గోరజస్సు అనగా గోరజస్సు అంటే 2 విషయాలు మనం చెప్పుకోవచ్చు. ఆవు కాలి గిట్టల నుంచి రేగినటువంటి దుమ్ము, అంటే ఆవు కాలి కింద దుమ్ము తీసి విభూదిగా పెట్టుకున్నప్పటికీ దుష్టశక్తులు పోతాయి. ఇవన్నీ తెలుసుకోవలసినవండి ఇక్కడ. అంతేకాదు తమంత తాము ఏదైనా ఆవు తోకలో కుచ్చుళ్ళలో ఒక వెంట్రుకు కానీ రాలితే తమంత తాము వాళ్ళు పీకకూడదు. రాలితే దానిని కానీ తాయెత్తులో పెట్టి కడితే దుష్టశక్తులు పోతాయి. ఇన్ని రహస్యం ఉన్నాయని చూశారు. ఆవు అంటే ఏమిటో. అందుకు ఆవు నడయాడితే అసురశక్తులు పోతాయి, దైవత్వం వస్తుంది. అది తెలిసిపోయి అసురశక్తులు ఏం చేసాయంటే ఆవు అనేది కనబడనివ్వకుండా ఉండాలని ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మనం మాత్రం ఊరుకోకూడదు. మనకి భగవద్భక్తి ఎంత ఉందో గోభక్తి అంత ఉంటేనే భగవద్ అనుగ్రహం లభిస్తుంది. నీకు చేతనైనంతగా గోవుల్ని పోషించు. ఇది చాలా తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. అంతేగాని ఒకవైపు గోవులను పట్టించుకోకుండా గోవులను పూజించుకోకుండా కృష్ణుడు విగ్రహం పెట్టుకుని భజనలు చేసినంత మాత్రాన కృష్ణుడు సంతోషించడు. గోభక్తుడు గోవిందుని అనుగ్రహానికి పాత్రుడు. ఇక్కడ ఈ సూత్రాల్లో అదే విషయం. అంతేకాదు కొద్ది కాలం క్రితం ఒక పెద్ద వ్యక్తిని నేను చూడడం జరిగింది. ఆయన సిద్ధపురుషుడు. ఆయన ఎంతోమందికి భయంకరమైన రుగ్మతల నుంచి ఆపదల నుంచి గ్రహదోషాల నుంచి బయటపెట్టేవాడు. ఏమిటయ్యా అంటే ఆయన ఒకటే చెప్పాడు, ఇదొక్కటే, కేవలం గోసేవతోనే. ఆ మాటకొస్తే వశిష్ఠులు వారు దిలీప చక్రవర్తి చేత గోసేవ చేయించే కదా అద్భుతమైన విషయాన్ని సాధింపజేశారు. ఇవన్నీ కూడా సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన అంశం. గోప్రశంస జరుగుతూ ఉంటే కృష్ణ పరమాత్మ ఆనందభరితుడవుతాడు. ఆయన దొరికేది గోవుల నడుమని. అందుకు అక్కడే ఆయన యొక్క ఉత్సవం ఉత్సాహం మనం చూసుకుంటున్నాం. అది గోరజస్సు అంటే అదొకటి. ఇంకొకటి ఆవు పేడ పిడకల్ని కాల్చి
వచ్చినటువంటి భస్మం ఏదైతే ఉన్నదో ఆ భస్మానికి అగ్నిహోత్రం నుంచి వచ్చిన భస్మానికి అంత శక్తి ఉంటుందో అంత ఉంటుంది. అది కానీ చేత్తో పట్టుకుని ఏ మంత్రమన్నా మంత్రశక్తిని ఆకర్షించగలిగే శక్తి అటువంటి భస్మానికి ఉంటుంది. అందుకే ఏ ఆపద కలిగినా భస్మం పట్టుకుని మంత్రం చెప్పి కానీ ధారణ చేస్తే గొప్ప రక్ష. అలాంటి భస్మం నుదుటి మీద ఉన్నటువంటి వాడు దైవీ శక్తి కలిగి ఉంటాడు అని శాస్త్రం మనకు చెప్తున్నది. అలాంటి భస్మాన్ని వాళ్ళు చేత్తో పట్టుకుని స్వామి నామాలు చెప్తూ 12 అంగాలలో వాటిని రాశారు. శరీరం తల మొదలుకొని శరీరంలో నాభి వరకు 12 అంగములు యందు వాటిని పెట్టారు. పైగా స్వామి నామాలు చెప్తున్నారు అంటే ఇది ఒక మంత్ర విశేషం ఇక్కడ చెప్పబడుతుంది. కృష్ణ మంత్ర విశేషములు, ఇంకా చెప్పాలంటే విష్ణునామ మంత్ర రాశి వాటితో చేస్తున్నారు. వీళ్ళందరూ గోప్య సంస్పృష్ట సలిల ఏ విధంగా చేశారో చెప్తున్నారు. అంగేషు కరయో పృథక్ న్యస్యాత్మన్యథ బాలస్య బీజన్యాసమకుర్వత. వాళ్ళు అక్కడ కూర్చొని ముందు నీటిని ముట్టుకుని చేతికి రాసుకుని అంగేషు కరయోహో న్యాసం అంటే అంగన్యాస కరన్యాసాలు చేసుకుని చేశారు అని చెప్పారు ఇక్కడ. అంటే దీన్ని బట్టి అప్పుడు కూడా ప్రతి వారికి వారికంటూ ఒకానొక జపం ఉండేది అని మనకు తెలుస్తున్నది ఇక్కడ. అంటే ఈ కవచానికి కావలసినటువంటి న్యాసము చేసుకుని ఒక్కొక్క నామం ఏ ఏ అవయవాల్ని కాపాడాలో చెప్తున్నారు. ఆ నామాలన్నీ ఆయనవే. అది అక్కడ ఉన్నది. అక్కడ దిష్టి తీయించుకుంటున్న పిల్లవాడివి అవన్నీ కూడా. పైగా స్వామి నీకు ఈ అవయవంలో ఈ పేరున్న విష్ణువు రక్షించుగాక, అక్కడ ఉన్నది ఆ పేరున్నవాడే. అలా మనం దర్శించాలి. అవ్యాద జౌంఘ్రీం మణిమాంస్తవ జాన్వధోరు యజ్ఞోచ్యుత కటితటం జఠరం హయాస్య హృత్కేశవస్త్వదురయీశ ఇనస్తు కంఠం విష్ణుర్భుజం ముఖమురుక్రమ ఈశ్వరక్కం. పుట్టుకులేని శ్రీహరి నీ పాదాలను రక్షించుగాక, కౌస్తుభధారి నీ మోకాళ్లను రక్షించుగాక, యజ్ఞరూపుడు నీ ఊరువులను రక్షించుగాక, అచ్యుతుడు నీ నడుమును రక్షించుగాక, హయగ్రీవుడు నీ ఉదరాన్ని రక్షించుగాక, సర్వశక్తిమంతుడైన శ్రీహరి నీ హృదయాన్ని రక్షించుగాక, సర్వాంతర్యామి నీ వక్షస్థలాన్ని కాపాడుగాక, సూర్యరూపుడైన నారాయణుడు నీ కంఠాన్ని రక్షించుగాక, సర్వవ్యాపకుడైన విష్ణువు నీ చేతులను రక్షించుగాక, త్రివిక్రముడు నీ నోటిని రక్షించుగాక, సర్వనియామకుడు నీ శిరస్సును రక్షించుగాక. ఇవి వింటూ ఆ కవచ భావన మనం చేసుకుంటున్నాం. చక్రియగ్రత సహగదో హరిరస్తు పశ్చాత్ తత్పార్శ్వయో ధనురసి మధుగాజనశ్చ కోణేషు శంఖ ఉరుగాయ ఉపర్యుపేంద్ర తార్క్ష్యక్షితౌ హలధర పురుష సమంతాత్. చక్రపాణి నీ ముందు రక్షించుగాక, గదాధారి నీ వెనుక రక్షించుగాక, ధనుర్ధారి మధుసూదనుడు ధనుస్సు ధరించిన మధుసూదనుడు ఒక పక్క నిన్ను రక్షించుగాక, ఖడ్గం పట్టుకున్న విష్ణువు మరొక పక్క రక్షించుగాక, అంటే ముందు వెనుక ఇరు ప్రక్కల, శంఖధారి అయిన శ్రీహరి దిక్కుల మూలల్లో నిన్ను రక్షించుగాక, వామనుడు పైన రక్షించుగాక, గరుడ వాహనారుడైన హరి సంకర్షణుడు నేలపై నిన్ను రక్షించుగాక, పరిపూర్ణుడైన హరి నిన్ను సర్వత్రా రక్షించుగాక. ఈ భావనలతో ఒక్కొక్క భగవద్రూపం అది ఏ ఏ అవయవాలను రక్షిస్తుంది అనేటువంటి ఒకానొక శక్తిని మనం అనుష్ఠించిన ఫలం రావాలని చెప్పుకుంటున్నాం. అందుకని కథాదృష్టి మాత్రమే కాకుండా తత్వదృష్టి ఉపాసనా దృష్టి కూడా రెండింటిని మేళవించి కృష్ణకథల్ని మనం పరిశీలించితేనే భాగవత ఫలాన్ని మనం పొందుతున్నాం. ఇంద్రియాణి హృషీకేశ ప్రాణాన్ నారాయణోవతు శ్వేతద్వీపపతిశ్చిత్తం మనో యోగేశ్వరోవతు పుష్ణిగర్భస్థుతే బుద్ధిం ఆత్మానం భగవాన్ పరః క్రీడంతం పాతు గోవింద శయానం పాతు మాధవ. ఆడుకుంటున్న నిన్ను గోవిందుడు రక్షించుగాక, నిద్రిస్తున్న నిన్ను మాధవుడు రక్షించుగాక. ఈ విధంగా చెప్తున్నారు. అంటే వివిధ అవస్థల్లో కూడా విష్ణు రక్ష. పైగా పరిగెడుతున్న నిన్ను వైకుంఠవాసి రక్షించుగాక, కూర్చున్న నిన్ను శ్రీయప్పతి రక్షించుగాక, తింటున్న నిన్ను యజ్ఞభోక్త రక్షించుగాక, సర్వగ్రహ భయంకరుడైనటువంటి నారాయణుడి నిన్ను ఎల్లవేళలా రక్షించుగాక. వ్రజంతమవ్యాద్వైకుంఠ ఆసీనం త్వాం శ్రియపతి భుంజానం యజ్ఞభుక్పాతు సర్వగ్రహ భయంకర. అంతేగా దుష్టశక్తులు అనేక రకాలు వచ్చి పీడిస్తాయి. వాటి పేర్లు చెప్తున్నాడు ఇక్కడ. నాకు వాటి మీద నమ్మకం లేదండి అని అన్నారా, వాటికి చాలా సంతోషం. ఎందుకంటే నమ్మకపోతే హాయిగా వచ్చి పీడించవచ్చు.
అందుకే అవి వస్తాయి, నమ్మినా నమ్మకపోయినా ఉంటాయి ఇక్కడ. కనుక అవేమిటి, వాటిని స్వామి ఎలా రక్షిస్తాడో చెప్తున్నారు. డాకిన్యో యాతు ధాన్యశ్చ కూష్మాండాయే అర్భకగ్రహా. ఒక పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి 14 ఏళ్ల వరకు బాలగ్రహములనేవి పీడిస్తూ ఉంటాయని చెప్పారు ఇక్కడ. ఆ బాలగ్రహ బాధలు లేకుండా రక్షించేది బాలకృష్ణుని యొక్క అనుగ్రహం. అందుకే అర్భకగ్రహా అంటే బాలగ్రహములు. అవి డాకిన్యే యాతుధాన కూష్మాండ భూతప్రేత పిశాశ్చాశ్చ యక్షరక్షో వినాయకా కోటర రేవతి జ్యేష్ఠ పూతన మాతృకాదయ ఉన్మాదాయే అపస్మారా దేహ ప్రాణేంద్రియద్రుహ స్వప్నదృష్ట మహోత్పాత వృద్ధబాలగ్రహశ్చయే సర్వే నశ్యంతు తే విష్ణోర్నామగ్రహణ భీరవ. ఇందులో ఉన్న రహస్యం తెలుసుకోవాలి, ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు. వీటన్నిటికీ విష్ణువు పేరంటే భయం అన్నాడు. విష్ణోర్నామగ్రహణ భీరవ, భగవన్నామని చెప్తే చాలు దుష్టశక్తులకి భయం. అందుకు మనం చేయవలసింది ఎప్పుడు కూడా భగవన్నామం అంటూ ఉంటే పిల్లల చేత అదే అనిపించడం అలవాటు చేస్తే ఇంకా పిల్లల విషయంలో మీరు భయపడక్కర్లేదండి. బడికి పంపే పిల్లల చేత విష్ణునామాలు పలికించండి, వాళ్ళ బ్రతుకులు బాగుపడతాయి అంతే. ఇక్కడ ఏ దుష్టశక్తి ఇంక బాధించదు. ఒకసారి దూరిందనుకోండి వదిలించడం మహా కష్టం. ఎంత రమ్యమైన మాట. ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి అంటే అలాంటి పరమాత్మ ఉన్న చోటుకు వచ్చింది ఆ దుష్టగ్రహం, మరి ఏమవుతుంది అది ఇందులో ఉన్నటువంటి మరొక మర్మం. ఇలా వీళ్ళందరూ కూడాను రక్షణ చేసి స్వామివారికి కవచాన్ని భావన చేశారు. ఈ లోపల నందుడు పరిగెత్తుకొచ్చాడు, అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఘోరం చూశాడు. చెప్తూనే ఉన్నాడు వసుదేవుడు, ఆయనకేదో మహిమలు వచ్చాయేమో జరగబోయేది భలే చెప్పాడు అనుకున్నట్టు. కానీ కంసుడు పంపడం ఆయన చూశాడు, అందువల్ల ఆయన చెప్పాడు ఇక్కడ. వెంటనే ఒక్కసారి నూనం బతర్షి సంజాతో యోగేశోవా సమాస సహా. వసుదేవుడు పూర్వజన్మలో మహర్షి కానీ గొప్ప యోగ్యాన్ని అయ్యుంటాడు, లేకపోతే ఎంత చక్కగా చెప్పాడో ఇవన్నీ జరుగుతాయని. జరిగింది మొత్తానికి. మొట్టమొదటి దుష్టశక్తి ఇక్కడ కనబడింది. ఏమిదేపటికీ కూడా నారాయణ అనుగ్రహం వల్ల మన పిల్లవాడు క్షేమంగా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళకి ఒక సమస్య వచ్చింది. ఇంత పెద్ద శరీరాన్ని అక్కడ తగలబెట్టాలి, అంత శ్మశానం కూడా లేదు. ఏం చేయాలి, తప్పదు, ఎలాగపోయిన శరీరమే కనుక వాళ్ళందరూ కళేవరం పరశుభిశ్చిత్వా గొడ్డళ్లతో ఆ శరీరాన్ని నరికి ఒక పోగు వేసి వాటన్నిటినీ కలిపి దహనం చేస్తున్నారు. దహనం చేస్తున్నప్పుడు అసుర శరీరం దుర్గంధం రావాలి. ఏ శరీరమైనా కాలితో వచ్చే దుర్గంధమే, అలాంటిది అసుర శరీరం ఇంకెంత రావాలి. కానీ చిత్రం ఏంటంటే దహ్యమానస్య దేహస్య ధూమశ్చ అగురు సౌరభ. ఆశ్చర్యకరంగా ఒక సుగంధ ద్రవ్యములు వస్తున్నాయి తగలబెడుతుంటే. అగరు ఇత్యాదులు తగలబెడుతున్నప్పుడు ఎలాంటి వాసన వస్తుందో అలాంటి ఒక వాసన వస్తున్నది. ఉత్థిత, ఏమిటి ఆశ్చర్యం అంటే ఆ శరీరం ఎంత పవిత్రమైపోయిందండి. ఎందువల్లంటే కృష్ణ నిర్భుక్త సపద్యాహత పాప్మనః. అది కృష్ణ పరమాత్మ ప్రాణాలను తీసుకున్నాడు. ఆ తీసుకున్నప్పుడు శరీరాన్ని స్పర్శ చేశాడు. స్వామి యొక్క స్పర్శ మాత్రం చేతనే దానిలో ఉన్న సర్వపాపరాశి త్వగస్థిగతై సర్వపాపై ప్రముచ్యతే అని చెప్పినట్లుగా దాని చర్మ రక్త మాంస అస్థురయందు ఆమె చేసిన పాపకృత్యాల వల్ల పేరుకుపోయిన పాపమంతా కృష్ణ పరమాత్మ యొక్క స్పర్శ చేత పోయింది. అందువల్ల శరీరం దివ్యమైపోయింది. తాకితే శరీరమే దివ్యమైపోతే ప్రాణాలు లాగాడంటే జీవుడు ఎక్కడికి వెళ్ళుంటాడో ఆలోచించండి. ఇక్కడ ఈ ఒక్క మొదటిదే మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మిగిలినవి దీన్ని అన్వయించుకుంటూ వెళ్ళిపోవచ్చు. అందుకే చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చినప్పుడు ఆగిపోతారు వారి దాకా. ఎందుకంటే సుఖయోగిందుడు ఆగిపోయాడు. రహస్యాన్ని చెప్తున్నాడు. పొగిలి పొగిలి కాలు మగువ దేహంబున అగురు పరుమళముల పొగలు వెడలే దేహ కల్మషములు శ్రీహరి ముఖమున త్రావబడుట చేసి భూవరేణ్యా అని చెప్పాడు ఇక్కడ. పైగా ఆ పాదాలు తగిలేయ్యా, ఆ చిన్ని పాదాల శరీరాన్ని తగిలాయి, చిన్ని చేతులు తగిలాయి, బ్రహ్మాండాన్ని లోపలకు లాక్కునే ఆ నోరు తగిలింది. ఎంత ధన్యురాలు! ఆ పాదాలని సామాన్యమా? పద్భ్యాం భక్త హృదిస్థాభ్యాం వంద్యాభ్యాం లోకవందితై అంగం యస్యా సమాక్రమ్య భగవాన్ అపిబత్ స్తనం. అవి వంద్యాభ్యాం లోకవందితై. ఎటువంటి పాదములంటే లోకంలో అందరూ ఎవరికి నమస్కారం చేస్తారో వారు నమస్కరించే పాదాలు. అంటే అర్థం ఏంటి? మనందరం దేవతలకు నమస్కారం చేస్తాం, ఋషులకు నమస్కారం చేస్తాం, వాళ్ళందరూ ఆయనకి నమస్కారం చేస్తారు. కనుక లోకములో అందరి చేత నమస్కరింపబడే దేవతల చేత ఋషుల చేత వందనాలు అందుకునేటువంటి పాదపద్మములయ్యా అవి. అటువంటి పాదములు. వాటి యొక్క చిరునామా ఏంటో తెలుసా? స్వామి పాదాలు ఎక్కడుంటాయంటే పద్భ్యాం భక్త హృదిస్థాభ్యాం. భక్తుల హృదయాల్లో ఎప్పుడూ చెక్కు చెదరకుండా ఉండేటువంటి పాదములు. యోగి హృధ్యాన గమ్యం కదా ఆయన.
అక్కడ ప్రకాశించే పాదములు. అటువంటి పాదములు తగిలాయి. అలాంటి పాదాలతో ఆమె శరీరంపై ఆయన తిరిగాడు. ఎంత భాగ్యవంతురాలు! యాతుధాన్యపి సా స్వర్గమవాప జననీ గతిం. అలాంటి పరమాత్మకి స్తన్యమిచ్చే తల్లి అలాంటి సద్గతిని పొందుతుందో ఆ రాక్షసి కూడా సద్గతిని పొందిందయ్యా. ఎందుకంటే కృష్ణభుక్త స్తన క్షీరా, కృష్ణుడు స్తన్యపానం చేశాడు. అయితే దుర్బుద్ధితో విషమివ్వాలని వచ్చి స్తన్యమిస్తే దుర్బుద్ధితో ఆమె ఇచ్చినప్పటికీ కూడా పరమాత్మ అనుగ్రహంతో స్వీకరించి ముక్తినిచ్చాడు. ఒక చెడు బుద్ధితో వచ్చి స్తన్యమిస్తేనే ముక్తినిచ్చాడే, అలాంటిది ప్రేమతో ఆయన్ని ఎత్తుకుని స్తన్యమిచ్చిన యశోదమ్మ కానీ ఇతర గోపకాంతలు కానీ అదేవిధంగా అక్కడున్న గోవులు కానీ అవి పొందిన సద్గతిని ఇంకేం వర్ణించేది అంటున్నాడు ఇక్కడ. దుర్బుద్ధితో వచ్చిన వాటికి ముక్తినిచ్చాడయ్యా, ఇంకా సద్బుద్ధితో వచ్చిన వారిని ఎలాంటి అనుగ్రహిస్తాము, అది మన ఊహకందదంతే అని చెప్తూ పయాంసి యాసామపి పిబత్పుత్ర స్నేహస్నుతాన్యలం భగవాన్ దేవకీపుత్ర కైవల్యాద్యకిల ప్రద. గొప్ప మాట చెప్పారు ఇక్కడ. యాసాం అపిబత్ పుత్రస్నేహస్నుతాన్యబలం. ఈ మహానుభావుడు వచ్చిన వారి దగ్గర పుత్రస్నేహంతో ఆ క్షీరమిచ్చిన వారికి ఎటువంటి అనుగ్రహాన్ని ఇస్తాడో చూడు అని చెప్తూ, అటువంటి వారికి జనన మరణ ప్రవాహమే ఉండదు కదా మరి. అంటే మోక్షప్రదాత కృష్ణుడు అనేదాన్ని మరొక్కసారి చెప్తున్నారు. ఇక్కడికి వచ్చినప్పటికల్లా శంకర భగవత్పాలు వారు పులకించిపోయారండి. విషమస్తనయుగళం పాయయితుం పూతనా గృహం ప్రాప్త తస్యా పృథుభాగ్యాయ ఆసీత్ కృష్ణార్పణో దేహ. ఆవిడెంత అదృష్టవంతురాలంటే ఆమె దేహం కృష్ణార్పణం అయిపోయింది. పైగా ఇటువంటి వారికి కూడా ముక్తి ఇవ్వడం ఏంటి అంటే, లోహశలాకా నివహై స్పర్శాస్మని భిద్యమానేపి స్వర్ణత్వమేతి లౌహం ద్వేషాదపి విద్విషాం తథా ప్రాప్తి. చాలా చక్కటి మాట భగవత్పాలు వారు వ్యాఖ్యానించారు ఇక్కడ. ఒక పరుసవేది ఉంటుంది, ఆ పరుసవేది దగ్గరికి లోహాన్ని తీసుకువెళ్ళి తగిలిస్తే దాన్ని బంగారంగా మారుస్తుంది. ఆ లోహాన్ని నువ్వు ఎలా తగిలించో అది బంగారంగా మారిపోతుంది. నువ్వు ప్రేమతో తీసుకువెళ్ళి శ్రద్ధగా తగిలించిన పరుసవేదికి బంగారం చేసేస్తుంది. కోపంతో వెళ్ళి తగిలించినా బంగారం చేసేస్తుంది. ఎందుకంటే కోపంలో తగిలించడం, ప్రేమతో తగిలించడం ఆ తగిలించిన వాడి భావం. ఆ వస్తువుకి ఏ భావం లేదు. దేన్ని తాకితే దాన్ని బంగారం చేయడమే దాని యొక్క భావం. అందుకే ఆశ్రయించిన వారిని ముక్తుల్ని చేయడమే పరమాత్మ యొక్క లీలా విశేషం. కృష్ణావతారం మొత్తం అటువంటి మోక్షప్రధాన స్వరూపము. అది ఇక్కడ అర్థం చేసుకోవడానికి ఈ లీల మనకు ఆరంభంగా చెప్పబడుతూ, ఇక్కడ నుంచి స్వామి యొక్క లీలల్లో దుష్ట సంహార లీలల్ని మనం ఈ విధంగానే భావన చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే ఈ విధంగా ఆశ్చర్యచకితులైపోయారు వాళ్ళు. కానీ మాయ చాలా గొప్పదండి. అబ్బో ఆశ్చర్యం అంటాం, మళ్ళీ మన పనుల్లో మనం పడిపోతాం. అక్కడ ఆశ్చర్యం దగ్గరే ఆలోచిస్తే అద్భుతం బయటపడిపోతుంది. ఆయన ఎవడో కానీ ఆయన బయట పడనివ్వడు. మళ్ళీ వీళ్ళు ఆహా ఏదో జరిగింది విష్ణుమూర్తి అనుగ్రహం అనుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళ పనుల్లో వాళ్ళు పడ్డారు. ఒకరు గుర్తించాలని ఏమీ చేయట్లేదు. ఆయన తన మానం తాను చేస్తున్నాడు. ఏ జీవుడికి ఏమి ఇచ్చాడో ఆ జీవుడికి ఆయనకి తప్ప ఎవరికి తెలియదు. అంతే కదండి. ముక్తి పొందిన వారికి, ముక్తినిచ్చిన వాడికి ఆ లావాదేవీ తెలుస్తుంది. కానీ వాళ్ళు ఏమైనా మనకి అనౌన్స్ చేస్తారా? వాళ్ళిద్దరికీ తెలియాలి. ఇక్కడ ఇలా అనుగ్రహ లీలల్లో ఒకసారి స్వామివారు ఆ బోర్లా పడతారు కదా, ఆ బోర్లా పడిన లీల చేస్తున్నారు. ఇవన్నీ కూడా పూర్వకాలంలో పిల్లలకి జరిపేవారు. ఇప్పుడు అవన్నీ తెలియట్లేదు. ఇవన్నీ సంస్కారాల్లో భాగాలు. ఇలాంటివి జరపడం వల్ల బాలారిష్టాలు పోతాయండి. బాలగ్రహ బాధలు పోవడమే బాలారిష్టాలు పోవడం. అందుకు ఇటువంటి నెల అయితే ఒకటి, 2 నెలలైతే ఒకటి, ఇలాంటి విశేషాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ అథాన్యదిపి కృష్ణస్య తోకాచరితమద్భుతం మానుషం లోకమా ఆసాధ్య తజ్జాతి మనురంధత. చాలా విశేషమైన మాట ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ అది వింటూ ఉన్నటువంటి మహానుభావుడు పరీక్షిన్ మహారాజు ఆనందపరసుడై ఆ కృష్ణ పరమాత్మ యొక్క బాలలీలు ఇంకా చెప్పండి అన్నాడు. అంటే ఆ వింటూ ఉన్నప్పుడు పొందేటువంటి ఆనందం ఉన్నదే అది పరీక్షిత్ అంత పెద్దవాడికి, పైగా మోక్షం కావాలి మఠం వేసుకున్నవాడికి ఆనందం కలిగిస్తుంది. ఇంకేం కావాలి? అటువంటి రమ్యమైన లీలలు చెప్పమనగానే కదాచిత్ ఔత్థానిక కౌతుకాప్లవే జన్మర్క్షయోగే సమవేత యోషితాం వాదిత్రగీత ద్విజమంత్రవాచకై చకారసూనోరభిషేచనం సతి. ఔత్థానిక కౌతుకం. ఔత్థానిక కౌతుకం అంటే పిల్లవాడు ఆ బోర్లా పడినప్పుడు చేసేటువంటి ఉత్సవము. ఆ సమయంలో
దిష్టి తీయడం, అలంకారం చేయడం, స్నానం చేయించడం ఇవన్నీ చేస్తారు. అటువంటి ఉత్సవం చేసి పిల్లవాడిని చక్కగా అలంకరించి ఉయ్యాల్లో పడుకోబెట్టి అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నందస్య పత్ని కృతమజ్జనాదికం విప్రైకృత స్వస్త్యయనం సుపూజితై. అక్కడ వేదవేత్తలు వచ్చి చక్కగా పూజించి మంత్రములు చెప్పారు. అవన్నీ చక్కగా పొందాడు స్వామి. ఆ తర్వాత వీళ్ళందరూ కూడాను వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్న సమయంలో అక్కడ ఒక బండి ఉన్నది. ఆ బండికి దగ్గరలో ఉన్నది ఉయ్యాల. ఆ బండి మీద చాలా బరువైనటువంటి పదార్థాలు ఉన్నాయి. అంత తేలికైనటువంటి బండి కూడా కాదు. అధస్యయానస్య శిశోరనోల్పక ప్రవాళ మృద్వంఘ్రిహతం వ్యవర్తతాం విధ్వస్త నానారసకుప్యభాజనం వ్యత్యస్త చక్రాక్ష విభిన్న కూబరం. ఆ స్వామి పాదములు నిజానికి చాలా మెత్తని పాదాలు. ప్రవాళ మృద్వంఘ్రిహతం అంటే ఎంత చక్కటివంటే చిన్న చిన్న చిగుళ్ళు ఎంత మెత్తగా ఉంటాయో అంత మెత్తని పాదాలు. అలాంటి పాదాలతో ఉయ్యాల్లో ఉన్నాడు. పైన ఎక్కడో బండి ఉన్నదండి. కానీ ఆ బండిని ఈ కాలెత్తి తన్నాడాను పాదంతో. ఆ బండి ఎంత భయంకరంగా పడిందంటే దాని మీద ఉన్నటువంటి కప్పు అన్నీ విరిగిపోయాయి. పైగా అది ఖాళీ బండి కాదు, దాని నిండా అనేక రకాల ద్రవ్యాలతో పెద్ద పెద్ద పాత్రలు ఉన్నాయి. అవన్నీ కూడా చిన్ని పాదాలు ఎత్తి తన్నాడు ఆయన. మామూలుగా ఆలోచిస్తే ఆయన పడుకున్నటువంటి చోటుకి ఆ బండికి దూరం చాలా ఉన్నది. ఎత్తి ఎలా తన్నాడు ఎవరికి అర్థం కాలేదు. ఇటువైపు వచ్చిన వాళ్లతో ముత్తైదువులతో పలకరిస్తూ విప్రుల్ని సత్కరిస్తూ యశోదానందులందరూ వాళ్ళ హడావిళ్ళలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకందరికీ వినబడింది భయంకరమైన చప్పుడు. ఆ చప్పుడు వినడం ఆలస్యం. వెంటనే వెళ్ళి పిల్లవాడి మీద ఏం పడిందా అని చూశారు. పిల్లవాడి మీద ఏం పడలేదు. అమ్మయ్య మరో గండం గడిచింది. లేకపోతే ఈ పడిన పాటుకు పిల్లవాడి మీద పడి ఉంటే ఏమయ్యేది అనుకుంటున్నారట. అనుకుంటూ కొందరు పిల్లలు వచ్చి అది అసలు ఎలా పడిందో మేము చూసామన్నారు. ఎలా పడింది అంటే ఆ పిల్లవాడు కాలుతో తన్నేడిది పడింది అన్నట్టు కొందరు చెప్పారండి. వాళ్ళు కనబడింది అక్కడ. ఊచురవ్యవసితమతీన్ గోపాన్ గోపిశ్చ బాలకా రుదతానేన పాదేన క్షిప్తమేతన్న సంశయ. ఈయనే ఏడుస్తున్నట్టు నటిస్తూ కాలితో తన్ని దానికి తల్లకిందులు చేశాడు. మామూలుగా కదా, తలకిందులుగా పడిపోయింది. ఈయన తన్నేడు అన్నారు. వెంటనే నతే శ్రద్ధదిరే గోప బాలభాషిత ముచ్యుత. ఈ పిల్లలు ఇంత దాన్ని అంత చేసి చెప్తారులే, ఏం చూసేమనుకున్నారో, వీళ్ళందరూ పిల్లలు కదా అలాగే చెప్తారని పెద్దలు సర్ది చెప్పుకున్నారు. కానీ ఈయన ఎలాగా ఏమీ ఎరగనట్టే ఆ పిల్లవాడు పసివాడు అలాగే ఉన్నాడు. పైగా బాలుండెక్కడ బండి ఎక్కడ నభోభాగంపుపై చెట్పడని కాలం దన్నుట ఎక్కడా. కనుక ఇదంతా అసాధ్యం, ఏదో జరిగిందిలే పడిపోయిందంటే. కానీ పిల్లలు మాత్రమే చెప్తే నమ్మరు కదా అనుకుంటున్నట్టు వాళ్ళు. ఈ విధంగా అవగానే ఈ హడావిడికి ఆడవడం మొదలెట్టాడు ఆయన. అంటే ఏడవకుండా కూర్చుంటే ఆలోచన అంతా వెళ్ళి మహాద్భుతం మళ్ళీ ఎక్కడనుకుంటారోనని వాళ్ళ దృష్టిని ఇటు మార్పించి రుదంతం సుతమాదాయ ఆ ఏడుస్తూ ఉంటే మొత్తానికి ప్రమాదం గడిచింది చాలు. ఇప్పుడు పిల్లవాడు ఏడుస్తుంటే తట్టుకోలేక తల్లి ఓదార్చుతోందండి. అలసితివి కదన్న ఆ కొంటివి కదన్న మంచి అన్న ఎట్పు మానుమన్నా చన్నుగుడువు మన్న సంతసపడుమన్న అనుచు చన్నుగుడిపి అర్భకునకు. ఏడవకు నాయన అని ఎత్తుకుని స్తన్యమిచ్చింది యశోదమ్మ. ఏమీ ఎరగనట్టు ఉన్నాడు ఆ పిల్లవాడు. ఈ విధంగా రెండు జరిగాయి. మూడవది, ఒకసారి ఏకదారోహమారూఢం లాలయంతి సుతం సతి ఒళ్ళో పెట్టుకుని ఆడిస్తుంది. ఒక్కసారి బరువైపోయేట్టు ఆయన. ఎలాగంటే గరిమాణం శిశోర్వోఢం నసేహే గిరికూటవత్. ఒక పర్వత శిఖరంలా గరిమ అంటే అష్టసిద్ధులు ఎప్పుడు చూపించాలో అప్పుడు చూపిస్తున్నాడు ఆయన. ఇప్పుడు గరిమని చూపించాడు. బరువెక్కిపోయాడు. మహాపర్వతం ఒళ్ళో ఉన్నంత బరువు అయిపోయింది. ఎప్పుడూ లేదు ఇదేమిటని ఒక్కసారి తట్టుకోలేక అక్కడ కిందన పరచినటువంటి ఒక చిన్న పరుపుపై పడుకోబెట్టింది ఆ తల్లి. పడుకోబెట్టి ఒక్కసారి తాను సేద తీరే సమయంలో ఒక సుడిగాలి వస్తుంది. చుట్టుకుని వస్తుంది ఆ గాలి. వస్తూ మొత్తం దుమ్ము నింపేసింది అక్కడంతా కూడాను. పక్కన ఎవరున్నారో కూడా కనబడట్లేదు. ఒకరికొకరు కనబడని విధంగా దుమ్ముతో ఒక పెద్ద సుడిగాలి వచ్చింది. వెంటనే చెల్లా చెదిరైపోయి పిల్లవాడిని కోసం తడుముకుంటుంది తల్లి. కనబడలేదు. కొంతసేపటి సుడిగాలి వెళ్ళిపోయింది. తేటపడింది. పిల్లవాడు కనబడలేదు. వెంటనే ఆ నేల మీద దొర్లుతూ ఏడవడం మొదలుపెట్టింది యశోదమ్మ. చుట్టూ ఉన్న వాళ్ళందరికీ గుండెలు బాదుకుంటున్నారు, దుఃఖితులవుతున్నారు. సుడిగాలు వచ్చి వెళ్ళిపోయింది. పిల్లాడిని తీసుకుపోయింది. ఎక్కడికి తీసుకెళ్ళిందో తెలియదు. పైన ఆకాశం తేటపడిపోయింది. అన్నీ బాగున్నాయి. పిల్లవాడి కోసం అటు ఇటు వెతుకుతున్నారు. ఇలా ఎగిరి ఎక్కడ పడ్డాడు అని. వాళ్ళు అలా చూస్తూ ఉంటే ఒక భయంకరమైన శబ్దం వినబడింది. పిడుగుపడినంత శబ్దం వినబడింది. ఏమిటా అని చూసేటప్పటికల్లా
ఒక పెద్ద రాయి మీద ఒక రాక్షసుడి దేహం పడింది వచ్చి అన్నాడు. పెద్ద రాయి మీద ఇతి ఖరపవన చక్రపాంసు వర్షే సుత పదవీమబలా విలక్ష్యమాత అతి కరుణ మనుస్మరంత్యశోచద్భువి పతితా మృతవత్సక యథా గౌః. వాళ్ళ ఏడుపు ఎలా ఉన్నదంటే పరమాత్మ కనబడినప్పటికల్లా వారు మరణించిన లేగదూడ కోసం గోవు ఏడ్చినంత ఏడ్చారు. కానీ కొంతసేపటికి అతడు రాయి మీద పడ్డాడు గట్టిగా. తమంతరిక్షాత్ పతితం శిలాయాం విశీర్ణ సర్వావయవం కరాళం. ఆ పడ్డవాడు ఆ శరీరం అంతా శీర్ణమైపోయి శిథిలమైపడ్డాడు అలాగా. అప్పుడు వెళ్ళి చూశారు. అంటే వాడు తృణావర్తుడైన రాక్షసుడు సుడిగాలి రూపంలో వచ్చి తీసుకుపోయాడు. అలాగే తీసుకుపోదాం అనుకున్నాడు. కానీ గట్టిగా వాడు మెడపట్టుకున్నట్టు ఈ పిల్లవాడు. ఆ పట్టుకోగానే తమస్మానం మన్యమాన ఆత్మనో గురుమత్తయ గళే గృహేత ఉత్సృష్టం నాశక్నోదద్భుతార్భకం. గట్టిగా మెడపట్టుకుంటే ఆయన బరువు వీడు తట్టుకోలేకపోయాడు. ఆ బరువుకి కింద పడిపోయాడు. ఇప్పుడు ఎవరు బరువు ఎక్కుడు చూడండి. అక్కడ తాను గరిమాని సిద్ధి చూపించబోతున్నాను అనే దానికి సూచనగా ముందు తల్లి ఒళ్ళో గరిమిగా ఉన్నాడు ఆయన. ఎందుకంటే పక్కన పెడితే కదా వాడు చుట్టూ తీసుకు వెళ్ళాలి. వాడు ఎందుకు వస్తున్నాడో గమనించి అమ్మ ఒళ్ళో ఉంటే కష్టమని ఒడి దిగడానికి అక్కడ గరిమిగా మారి ఆ గరిమా విభూతితోనే వాడు కొట్టాడు కిందకు చూడండి గరిమత్వంతో. ఆ విధంగా సుడిగాలి రూపంలో వచ్చిన తృణావర్తుడి మెడపట్టి అతని ప్రాణాలు తీసివేశాడు. ఎప్పుడైతే ప్రాణం పోయిందో అసలు రూపంతో కింద పడ్డాడు. వెంటనే పరుగుతుకు వెళ్ళారు. వాడి శరీరం కూడా సామాన్యం కాదండి, పెద్ద శరీరం. దాని మీద నెలల బాలుడు ఆ మాత్రం అంతే ఉన్నాడు. అక్కడ నారాయణ భట్టాత్రి గొప్ప మాట అంటారు. వెంటనే పరిగెత్తుకొచ్చి యశోదమ్మ వాళ్ళందరూ పిల్లవాడిని తీశారట. ఎలా తీశారు అంటే ఒక నల్లని కొండ మీద ఇంద్రనీలమని ఉంటే ఎలా తీస్తారో అలా తీశారు అని వర్ణించాడు ఇక్కడ. అలా తీశారు. ప్రాదాయ మాత్రే ప్రతిహృత్య విస్మితా కృష్ణంచ తస్యోరసి లంబమానం తం స్వస్తిమంతం పురుషాదనీతం విహాయ సా మృత్యుముఖాత్ ప్రముక్తం. అమ్మయ్య, మృత్యుముఖం నుంచి కాపాడబడ్డాడు పిల్లవాడు అనుకుని మళ్ళీ అతని రక్షపట్టుట మొదలైనవన్నీ చేశారు. ఈ విధంగా స్వామివారు అక్కడ పూతన మొదలుకుని తృణావర్తుడు వరకు చేసిన 3 అసుర సంహార లీలల్ని మనం ఒక్కసారి స్మరించుకున్నాం. వీటికి కూడా శాస్త్రం చాలా చాలా అర్థాలు చెప్తోంది. హాయిగా లీలామాధుర్యాల్లో ఆస్వాదిస్తూ ఆ అర్థములన్నీ మనం పొందుదాం. అంటే ఆ ప్రయోజనాలన్నీ మనం పొందుతాం. భగవాన్ యొక్క అనుగ్రహం ఇన్ని రకాలుగా కనబడుతూ ఉండగా ఏకదా అర్భకమాదాయ ఒకసారి ఒళ్ళో పెట్టుకున్నటువంటి యశోదమ్మ పిల్లవాడికి పాలు తాగించి శయ్య మీద పడుకోబెట్టింది. అప్పుడు ఆయన ఒక్కసారి ఎందుకు ఆవలించి అటువైపు ఒత్తిగిల్లాడు. ఆవలించగానే తల్లికి ఆశ్చర్యకరమైన దృశ్యం కనబడింది. ఖమ్రోదసి జ్యోతిరనీకమాసా సూర్యేందువన్ని శ్వశనాంబుధీంశ్చ. ఆ నోటిలో సమస్త బ్రహ్మాండములు గోచరించాయి. అనంత అంతరిక్షం, అందులో దివ్యమైనటువంటి భువనగోళములు సర్వము గోచరించాయి. వెంటనే నోరు మూసుకుని పడుకున్నాడు ఆయన. ఓహో, ఇదేదో నేను భ్రమపడ్డానేమో అనుకుని వెళ్ళిపోయింది. ఇది ఆ మాత్రమే చూపిస్తాడండి. మళ్ళీ తర్వాత మన్ను తిన్న లీలలో మనకు కనబడుతుంది. కృష్ణావతార విశేషాలు నిన్న మనం ఒక 2-3 చెప్పుకున్నాం. ఇవాళ మరొకటి మనం దాన్ని కలుపుకోబోతున్నాం. కృష్ణుడు పరిపూర్ణావతారం, సాక్షాత్ భగవదవతారం. 3వది ముకుందావతారం. గుర్తున్నాయి కదా. ఇవాళ చెప్పుకుంటున్నాం విశ్వరూపావతారం. కృష్ణుడిని ఇక్కడి నుంచి మనం పరిశీలించవలసింది ఏంటంటే కృష్ణుడు విశ్వరూపుడు. భగవాన్ యొక్క వ్యక్తరూపం విశ్వం, అవ్యక్తం అవ్యక్తమే, ఇంక చెప్పడానికి ఏమున్నది. కానీ ఆయన విశ్వరూపుడే ఆయన యొక్క ప్రధాన స్వరూపం కదా. పైగా ఏతన్ నానావతారాణం నిధానం బీజమవ్యయం అన్నాడు సుఖయోగేంద్రుడు. గుర్తుందా? సర్వావతారములకు నిధి అయినది బీజమైనది విరాట్ రూపం, విశ్వరూపమే. కృష్ణుడు విశ్వరూపుడు. విశ్వరూపం నిజానికి ఒక పరిమితిలో ఎమ్మడదు, అపరిమితంగా కనబడుతుంది. కానీ పరిమితిలో కనబడడం ఆయన యొక్క యోగమాయ, అపరిమితంగా ఉండడం ఆయన యొక్క స్వరూపం. అయితే పరిమితంగా వచ్చిన తన అపరిమితత్వాన్ని ఆయన ఎక్కడ తగ్గించుకోలేదు. అది రహస్యం, కృష్ణావతారం యొక్క రహస్యం అదండి ఇక్కడ. ఎందుకంటే నిర్గుణం సగుణమైనప్పుడు తప్పకుండా నిర్గుణతత్వం బాధింపబడుతుంది. అంటే అది వ్యక్తం కాదు, సగుణమే వ్యక్తమవుతుంది, నిర్గుణం లేదు. కానీ పరమాత్మ సగుణముగా వ్యక్తమవుతున్న తన నిర్గుణతత్వానికి ఏ దెబ్బ తెగలకుండా చూసుకోగలడు. ఒక పరిమిత బాలరూపంలో కనబడుతున్నా తన విశ్వరూపానికి ఏమాత్రం అవరోధం లేకుండా చూసుకోగలడు. అది ఎలా సాధ్యమండి? ఆయనకి సాధ్యం, అంతే. అందుకే ఆయన కృష్ణుడు అన్నారు. మరొకటి అంతే, ఆయనకే సాధ్యం. అది కృష్ణావతారం విశ్వరూపావతారం.
ఇది నిజానికి ఆ మాత్రంగా చెప్పి వదిలేశాడు వ్యాసుడు. అలాగే రాశారు పోతన గారు. మనం కూడా పట్టించుకోం పెద్ద. మనందరికీ ఎక్కడ తెలుస్తుందంటే మన్ను తిన్నప్పుడు నోరు చూపించిన లీల తప్ప ఇది ఎవరు పెద్ద పట్టించుకోరు. పట్టించుకొని దానికి రాయడం ఎందుకు? మనం పట్టించుకోం, కానీ వాళ్ళు పట్టించుకున్నారు. ఇది చెప్పడం, ఇవాళ నోరు తెరిచినప్పుడు అప్పుడు చూసింది కనుక కనబడింది, మూసేశాడు అంతే. ఆయన ఎంత పరిమిత రూపంలో సంచరిస్తున్నా విశ్వరూపుడుగానే సంచరించాడు. ఇప్పుడు కృష్ణావతారం విశ్వరూపం, ఇది ఒక పరిశీలన చేయవలసినటువంటి అంశం. కృష్ణావతారాన్ని చూడవలసినటువంటి అంశం. అంటే పరిపూర్ణ పరబ్రహ్మగానే ఆయన ఉన్నాడు అనడానికి ఎంతకంటే ఇంకేం కావాలి? అయితే చూసేవాళ్ళ యోగం బట్టి ఆయన అనుగ్రహించినప్పుడు వాళ్ళకది గోచరింపజేస్తాడంతే. అంతేగాని ఎక్కడా కూడా తాను ప్రత్యేకించి విశ్వరూపం తెచ్చుకుని చూపించేది లేదు. మీరు గమనించినట్లయితే తర్వాత యుద్ధంలో కూడా స్వామి అర్జునుడికి విశ్వరూపం చూపించాడు. చూపించినప్పుడు ఏమన్నాడు? అర్జున ఇక్కడే ఉండుము, నేను ఇప్పుడే విశ్వరూపం వేషం వేసుకు వచ్చేదను అనలేదు ఆయన. అవునా లేదా? చేసిన పని ఏమిటి? నీ దృష్టి మార్చుతున్నానన్నాడు, గుర్తుందా? దివ్యం దదామితే చక్షు, నీకు దివ్యమైన దృష్టినిస్తున్నాను అన్నాడు. అంటే నేను విశ్వరూపుణ్ణే, కానీ పాంచభౌతిక చక్షువులకి పరిమిత రూపంతో కనబడుతున్నాను. నా అసలు రూపం చూడాలంటే నీ చూపు మార్చాలన్నాడు. అంటే భగవంతుడు రూపు మార్చుకోలేదు, చూసేవాడు చూపు మార్చాడు. ఇదొక్కటి గ్రహించవలసిన ప్రధానమైన రహస్యం అండి. ఇక్కడ మొత్తం అవతారం అంతా ఇంతే. ఆయన బాలుడైనప్పుడు అంతే, గుర్రం తోలినప్పుడు అంతే, విశ్వరూపుడు ఆయన. ఇక్కడ ఆ చూసేవాడికి ఆ పరిమితి నేత్రములకు చర్మచక్షువులకు ఏవి పరిమితం అదే. వాడికి ఏదో పూర్వసుకృతం వల్ల ఆయన విశ్వరూపం చేసే యోగం ఉన్నప్పుడు కాస్త అలా తెర తీస్తాడంతే. వాడు అలా చూసినప్పుడు మళ్ళీ వేసేస్తాడు. అదొక ఆట అంతే. ఇలా తెర చూపించడం వేయడం అంతే, ఇదొక ఆట. కానీ అసలు రూపం అది పసిరూపం ఆట. అది ఇందులో వ్యాసుల వారు సుఖయోగిందులు మనకు సూచిస్తున్నటువంటి ఒక అంశం. దీన్ని బట్టి ఎంత క్షుణ్ణంగా వ్యాసుడు కథ చెప్తున్నాడో చూసారా? ప్రతి చిన్న అంశాన్ని గమనిస్తూ రచించాడు భాగవతాన్ని. ఈ లోపల ఒక అద్భుతమైన దృశ్యం జరుగుతున్నది, అద్భుతమైన సన్నివేశం. నిన్న జననోత్సవం ఎంత గొప్పదో ఇప్పుడు అంత గొప్ప ఉత్సవం కూడా జరగబోతోంది స్వామివారికి. గర్గ పురోహితో రాజన్ యదూనాం సుమహాతపా వ్రజం జగామనందస్య వసుదేవ ప్రచోదిత. వసుదేవులు వారు గర్గుణ్ణి పంపెట్ట. ఎందుకంటే పిల్లాడికి మరీ సంస్కారాలు లేకుండా అయిపోతున్నాయి. నామకరణ సంస్కారం చేయించాలి, నువ్వు వెళ్ళవయ్య బాబు అని పంపించాడు. పైగా నందుడు వీళ్ళందరూ కూడాను యదువంశానికి సంబంధించినటువంటి ఆత్మీయులే గనక వాళ్ళకన్నీ ఉత్సవాలన్నీ కూడా యదువంశ పురోహితుడైనటువంటి గర్గుల వారే చేయించాలి. ఆయన వచ్చాడు. ఆ రావడ ఎంత ఆనందంగా వచ్చాడో గర్గుడు. మహర్షులు ఎదురు చూస్తున్నారు పరమాత్మ కోసం. పైగా ఎదురు చూడడం ఏంటి, వాళ్ళు ఎప్పుడు పరమాత్మ ఎందే బుద్ధి నిలుపుంటారు. వాళ్ళకి తెలుసండి భగవానుడు వస్తాడు అని. ఎందుకంటే కొంత కథ జరిగాక ముచ్చుకుందుడు చెప్తాడు. అతను ఎవడయ్యా అంటే మాంధాతృ చక్రవర్తి యొక్క పుత్రుడు, అంటే శ్రీరామునికి పూర్వీకుడు అతను, ఎప్పటివాడు. ఆయన అంటాడు, నాకు ఆనాడు గర్గుడు చెప్పాడు 28వ మహాయుగంలో కృష్ణుడు వస్తాడు అని. అంటే గర్గుడు అప్పుడు చెప్పేట ఆయనకి. ఎప్పుడు? శ్రీరాముని కంటే ఎప్పుడో ఉన్న మాంధాతృ చక్రవర్తి యొక్క పుత్రుడు ముచ్చుకుందుడితో గర్గుడు చెప్పేటండి ఇక్కడ. ఆ గర్గుడు ఇప్పుడు వచ్చాడు. ఇంకా ఈ గర్గుడు ఎవరో తెలుసా? శివపార్వతుల కళ్యాణం జరిగినప్పుడు ఆడపెళ్లి వారి తరపున పురోహితుడండి. అంటే మహర్షులు వాళ్ళ వయస్సులు ఏమిటో ఆలోచించండి. అటువంటి మహాత్ముడతను. అందుకే గర్గుడుకు ప్రత్యేక భాగవతం రచించాడు. ఆ భాగవతం చదివి ఈ భాగవతం చెప్పుకుంటే ఆ మాధుర్యం మరింత గొప్పగా ఉంటుంది. బాధపడక్కర్లే, అక్కడక్కడ అవి కూడా అందుకుందాం. మరింత మాధుర్యాన్ని మనం ఆస్వాదించవచ్చు. ఎక్కడి గర్గుడు మహానుభావుడు, ఆయన వచ్చాడు. వాళ్ళ దృష్టే వేరండి, అనంత కాలంపై పరచుకుంటుంది వాళ్ళ యొక్క దృష్టి. అందుకు పరమాత్మ ఇక్కడ ఉద్భవించాడని తెలుసు ఆయనకి. అందుకు రావడమే ఎక్కడున్నాడని వెతుక్కొస్తున్నాడు. నేను సర్వవ్యాపకమై కేవలం యోగుల హృదయంలో ప్రకాశించేటువంటి ఆ పరంజ్యోతి బాలుడై ఉంటే ఎలా ఉంటాడో చూడాలని ఆయనకి ఒక కుతూహలం ఉన్నది. అందుకు పరమోత్సాహంగా వస్తున్నాడు. పైగా వసుదేవుడు పంపెట్ట, వెళ్ళి మా వాడికి పేరు పెట్టాను. రాగానే నమస్కారం చేశాడు నందుడు. మహద్విచలనం నృణాం గృహిణాం దీనచేతసాం నిశ్రేయసాయ భగవన్ కల్పతే నాణ్యథా క్వచిత్. మా భాగ్యం కొద్దీ మీరు వచ్చారండి, చాలా సంతోషం. ఊరకరారు మహాత్ములు వారై మా ఇండ్ల కడుకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు నీరాక శుభంబు మాకు నిజము మహాత్మా అని చెప్తూ, జ్యోతిషామయనం సాక్షాత్, నువ్వు సామాన్యుడివి కావు, జ్యోతిషాస్త్రముకెల్ల మేటరివి అంటారు పోతన గారు ఇక్కడ. జ్యోతిషాస్త్రంలో దిట్టవు, అతీంద్రియ జ్ఞానం కలిగినటువంటి వాడు. అటువంటి నువ్వు రాగానే నాకు ఆనందం కలుగుతున్నది.
మా పిల్లలు ఉన్నారే వాళ్లకు నువ్వు నామకరణ సంస్కారం చెయ్యాలి అన్నారు. చూసారా, వసుదేవుడు అందుకే పంపాడు, నందుడు అదే అడిగాడు. ఇంతకీ వసుదేవుడు అందుకు పంపుతున్నానని చెప్పాడు నందుడికి. అంటే ఇంతకీ పేరు పెట్టేయాలనే సంకల్పం ఎవరిది? వసుదేవునిదా, నందునిదా, గర్గునిదా? పెట్టించుకోవాలనే సంకల్పం ఆయనది. అది ఇక్కడ. అయితే సరేగాని పేరు పెట్టాలి. ఎక్కడున్నారు పిల్లలు చూస్తున్నాడు, ఆడుకుంటున్నారు ఇద్దరు పిల్లలు. తనను తాను మైమరిచిపోయాడు గర్గుడు. తిన్నగా వెళ్ళి ఆ నల్లపిల్లాడిని ఎత్తేసుకున్నాడు. ఒక్కసారి ఎత్తుకుని కూర్చొని ఒళ్ళో పెట్టుకుని గట్టిగా హత్తుకుని తలనిముడుతున్నాడు. ఆ పక్కన వచ్చి నిలబడ్డాడు అన్నగారు. తను తాను మైమరిచిపోయాడు గర్గుడు. కళ్ళ అశ్రువులు రాలుతున్నాయి. పరమాత్మని ఒళ్ళో పెట్టుకుని ఆనందపరసుడైపోతున్నాడు. యదూనామహమాచార్య. కొంతసేపటికి అయ్యా పేరు పెట్టాలన్నట్టు ఆయన గుర్తు చేశాడు. నేను పేరు పెట్టానుకో, నేను వచ్చి పేరు పెట్టానని తెలిస్తే నేను యదువుల పురోహితుడిని కనుక తప్పకుండా వసుదేవుడి కొడుకు ఇతడే అని అనుమానిస్తాడు అతను. కాబట్టి కొంచెం రహస్యంగానే పెట్టాలి అన్నాడు. ఇక్కడైతే ఎవ్వరికీ తెలియదయ్యా ఈ చోటు, ఏదో పశువులు మసలే చోటు, ఇది వ్రజం, ఇక్కడ పెట్టన్నాడు. అప్పుడు దగ్గర పెట్టుకుని పేరు పెడుతున్నాడు. ఎంత చక్కని పేరు పెడుతున్నాడో చూడండి. ఇక్కడ అద్భుతమైన నామకరణం జరుగుతోంది. ఇక్కడ పైగా ఆసన్ వర్ణాస్త్రయోహ్యస్య పేరు చెప్పే ముందు ఉపన్యాసం చెప్తున్నాడండి. ఇక్కడ అదేం అర్థం కావట్లేదు నందుడికి. ఒకడు అనుకున్నాడు పెద్దవాళ్ళు ఎప్పుడు ఇలాగే మాట్లాడుతుంటారు, అర్థం కానివన్నీ అనుకున్నాడు. అంతే, మాట్లాడగా ఉంటాయి కానీ పెద్దవాళ్ళు కదా, జాగ్రత్తగా విన్నాడు. ఆసన్వర్ణాస్త్రయో యస్య గృహతోనుయుగం తనూహు. ఈయనకి రకరకాల వర్ణాలు ఉంటాయి యుగాలను అనుసరించి. తెలుపు, ఎరుపు, పసుపు అనే 3 వర్ణాలతో ఇదివరకు యుగాల్లో వచ్చాడు. ఇప్పుడు కృష్ణవర్ణంతో వస్తున్నాడు. కనుక ఇది నల్లని రంగు ఈ యుగపు వర్ణం. ఇక్కడ కొంచెం ఆలోచించాలి. నల్లని రంగు ఏ యుగం వర్ణం? యుగాలు 4, 3 రంగులు అప్పుడే చెప్పేశాడు ఆయన. తెలుపు, ఎరుపు, పచ్చన అన్నాడు. మరి నల్ల రంగు ఏది ఇవ్వాలి? కలియుగానికి స్వామి ఆ రంగులు రావాలి. అంటే కృష్ణావతారం కలియుగ మానవులను తరింపజేయడానికి వచ్చినది, ద్వాపర యుగాంతం కాదు. కనుక కలియుగంలో గతి కృష్ణుడే. మనం బాగుపడాలంటే ఇంకో వైపు ఆలోచించకండి, కృష్ణుడు చాలు మనకి, తరించిపోతాం. అందుకని కొత్త అవతారాలు వచ్చాయేమో అని మీరు అనుకుంటే వీధుకోడు తయారయ్యి నేనే అవతారం, నేనే సృష్టికర్తని అంటూ ఉంటాడు. మనం వంచనలో పడిపోతాం. ఎందుకంటే కలియుగంలో పాషండత్వం పెరిగిపోయి వాళ్ళందరూ కూడా అవతార పురుషుల కింద, దేవుళ్ళ కింద తయారైపోయి వాళ్ళకు కొన్ని కల్టులు, కొన్ని యూరిఫారాలు తయారైపోతూ అసలు శాస్త్రములు చెప్పిన దేవుళ్ళందరూ అటకెక్కిపోతారు. ఇది తెలుసుకోండి. ఈ కొత్త దేవుళ్ళందరినీ నెత్తికెక్కించుకునే కర్మ హిందువులకు మాత్రమే ఉంటుంది. అదొకటి బాధాకరమైన అంశం ఇక్కడ. అదేమిటో చక్కని కృష్ణుడు ఉంటే ఏమిటండి ఈ బాధ? పాషండ ప్రచురే లోకే కృష్ణ ఏవ గతిర్మమ అన్నారు వల్లభాచార్యులు వారు. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అది కృష్ణ పరమాత్మ. అయితే ఇలాంటి కొన్ని భావాలు చెప్పాడు ఆయన. కృష్ణ అనేటటువంటి నల్లగా ఉన్నాడు కానీ కృష్ణుడు. ఇంతేనా అర్థం? ఇంకా చాలా ఉంటుంది. పైగా బహూని సంతి నామాని రూపాన్ని సుతస్యతే గుణకర్మాను రూపాన్ని తాన్యహం వేదనో జనాహ. ఈ మాటలు ఏమిటో, ఇది ఋషివాక్యం. చాలా గొప్పగా చెప్తున్నాడు ఇక్కడ. ఇవాళ ఏదో ఒక పేరు పెట్టాను కనుక నీ పిల్లాడు ఒకటి పేరు అనుకున్నావేమో, ఎన్నో పేర్లు ఉంటాయని పిల్లవాడికి అన్నారు. ఇక్కడ నుంచి కృష్ణుడికి ఎన్ని పేర్లు వస్తాయో వెతుక్కుంటూ వెళ్ళాలండి. ఇక్కడ నామాని రూపాన్ని బహూని సంతి. అనేక నామాలు, అనేక రూపాలు, నామానికి తగ్గ రూపం ఇవన్నీ ఉంటాయి. గుణకర్మాను రూపాన్ని, ఆయన చేసినటువంటి లీలలు, అక్కడ ప్రకటించిన గుణములు వాటిని అనుసరించి ఉంటాయి. అవి తాన్యహం వేద నో జనాహ. అవి నాకు తెలుసు, ఇతరులకు తెలియవన్నాడు. అచ్చంగా విశ్వామిత్రుడు అన్నట్టే అహం వెద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచమే తపసి స్థితా. అదే మాట ఇక్కడ కనబడుతుంది చూడండి. ఇక్కడ నాకు తెలుసు, ఇతరులకు తెలియదంటే ఆ భగవాన్ని యొక్క నామరూప రహస్యములు ఋషులకు మాత్రమే తెలుస్తుంది. ఇతరులు వాళ్ళ కంటికి కనబడిందే చూస్తారు, వాళ్ళు కంటితో చూడలేనిది చూసేవాడిని ఋషి అంటారు. అది మేము, అందుకు మేము చెప్తున్నాం. ఇక్కడ కృష్ణ అనేటువంటి 2 మహాక్షరాల నామాన్ని మనం ఇక్కడ వ్యాఖ్యానించుకోబోతున్నాం. సిద్ధమేనా? ఎందుకంటే భగవన్నామార్థ విచారణ, ఉపాసన, నామస్మరణ, నామ ఉచ్చారణ, నామ విచారణ 3 దశలు. ఉచ్చారణ దశ నుంచి స్మరణ దశకు వెళ్ళాలి. స్మరణ చేసేటప్పుడు అక్షరాన్ని స్మరించడం కాదు, తదర్థ స్మరణ చేయాలి. స్మరణ అంటే మనస్సుతో చేసేటువంటి చింతన, అంతే కదా. ఉచ్చారణ నోటితో చేస్తారు, స్మరణ మనస్సుతో చేస్తారు. ఏంటి స్మరిస్తారు? కృష్ణ అని మనస్సుతో అంటారా? అనుకోండి. కానీ తదర్థ వివేచన అంటే విచారణ చేయాలి.
విచారణ చేసి అక్షరాన్ని భావాన్ని కలిపి స్మరించాలి. ఇది నామస్మరణ అంటే. అలా నామస్మరణ చేస్తే మోక్షం. కేవలం నామం వింటే ఇది విష్ణునామం, ఇది శివనామం, ఇది రామనామం, ఇది కృష్ణనామం అనుకుంటాం. కానీ నామ అర్థ విచారణ చేస్తే ఇదంతా పరబ్రహ్మకి సంబంధించిన నామమే అని తెలిసి మనకు బ్రహ్మజ్ఞానం నామస్మరణ వల్ల కలుగుతుంది. కనుకనే నామస్మరణ మోక్షాన్ని ఇస్తుంది. సామాన్యం కాదు. ఇక్కడ నామం ఎన్ని రకాలుగా మనం ట్రీట్ చేస్తుందంటే, ఒక్కసారి అన్నా విన్నా పాపాల ముందు దగ్ధం చేసేస్తుంది. అందులో సందేహం లేదు. అంత శక్తి ఉంది నామానికి. పాపదహనం ముందు అయిపోయిన తర్వాత ఆ నామం శుద్ధి చేస్తుంది. శుద్ధి చేసి తనలో ఉన్న బ్రహ్మత్వ భావాన్ని శుద్ధమైన నీ బుద్ధికి అందిస్తుంది. అప్పుడు నువ్వు ఆ పరమాత్మ యొక్క జ్ఞానాన్ని నామం ద్వారా అందుకుని ముక్తి పొందుతావు. అందుకే నామస్మరణ మొత్తం జీవిత చివరి వరకు చేయాలండి. ఇక్కడ అంతకాలేచ, మళ్ళీ అజామిలో పక్షాన్ని గుర్తు తెచ్చుకోండి. ఆమె ఆ రోజే అయిపోయిందండి దాని పని అనుకోవద్దు దయచేసి. అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అందుకే నామార్థ విచారణ మనం చేయబోతున్నాం. నామార్థ విచారణ పేరుతో మీరు నేను కలిసి కృష్ణ మంత్ర ఉపాసన చేస్తున్నాం. సిద్ధమేనా? మంత్రోపాసన అంటే ఇదండి. ఏదో జడప్రాయంగా అక్షరాలను వల్లివేయడం కాకుండా తద్భావాన్ని మనం ఆస్వాదించడమే నిజమైన ఉపాసన. ఇక్కడ ఆ కృష్ణుని యొక్క దివ్య నామం అర్థాన్ని మంత్రశాస్త్ర సహాయంతో చెప్పుకుందాం. ఇక్కడ నారాయణ భట్టాత్రి గొప్ప మాట అంటారు. కథమస్య నామ కుర్వే సహస్రనామ్నో యనంత నామ్నో వా ఇది నూనం గర్గముని చక్రే తవ నామ రహసి విభో. హే కృష్ణ గురువాయూరప్ప, గర్గముని పేరు పెట్టే ముందు ఒకసారి అనుకున్నట్ట. కథమస్య నామకురువే, ఏం పేరు పెడతాం? సహస్రనామ్నో యనంత నామ్నోవా. ఈయన 1000 నామాల వాడు, అనంతనాములు వాడు. ఏ పేరు పెడతాం? ఏ పేరు పెడతామని సందేహం ఇద్దరికి వస్తుందండి. ఏ పేరు తోచని వాళ్ళకి, ఎన్నో పేర్లు తోచిన వాళ్ళకి. ఈయనకి ఉన్న పేర్లు ఏమిటి? ఈయన ఎవడో ఆయనకి తెలుసు కదా. ఈయన వేదవేద్యుడు. వేదం ఈయనకి ఎన్ని పేర్లు చెప్పింది? అనేక నామములు చెప్పింది. యాని నామాని గౌనాని విఖ్యాతాని మహాత్మన ఋషివిప్పరిగీతాని తాని. అటువంటి అనంతనామములు కలిగినవాడు అని కూర్చున్నాడైనా. వెంటనే అనేక నామములు స్ఫురించినటువంటి గర్గమహామునికి తనకే పేరు పెట్టించుకోవాలో ఆ పేరు స్ఫురింపజేశాడు నారాయణుడు. ఆయన స్ఫురింపజేసుకున్నాడు. తన అవతారాన్ని లక్షణానికి తగ్గ పేరు ఆయనే అందిస్తారండి. వశిష్ఠుడికి అందించాడు రాముడు, గర్గుడికి అందించాడు ఈయన. వెంటనే, ఎందుకంటే ఋషులు దర్శిస్తారే తప్ప ఆలోచించరు. వాళ్ళ తపస్సు సిద్ధైపోతుంది కనుక వాళ్ళకి దర్శనం ఇస్తుంది. వాళ్ళకి దర్శనం ఇచ్చి ఇక్కడ అందుకే ఋషి దర్శనాత్త కదా, ఋషి ద్రష్ట. అందుకే మొత్తం అవతార లక్షణానికి తగ్గ పేరు ఒక్కసారి వచ్చిందండి. వెంటనే నోరారన్నాడు, కృష్ణ అని పెట్టాడు నామకరణం. కృష్ణనామకరణం ఇవ్వబడింది. ఏమిటయ్యా ఈ కృష్ణనామం అనుకున్నటువంటి విశేషము అంటే, మంత్రశాస్త్రంలో చాలా విశేషంగా చెప్పారు. కృషిర్భూవాచకో శబ్ద నశ్చ నిర్వృతివాచక అన్నారు. కృష్ణ, ఇప్పుడు ఈ నామార్థ విచారణ చేద్దాం. ఇకపై కృష్ణ అన్నప్పుడు ఈ అనుభూతి కలగాలి మనకి. తెలియకుండా చేసిన దానికంటే తెలిసి చేసిన దానికి 1000 రెట్లు ఫలితం ఉంటుందండి. ఇక్కడ తెలిసి చేయాలి. అలా అన్నప్పుడు కృష్ణనామంలో ఉన్న విశేషాన్ని భావన చేద్దాం. అది అవతారతత్వానికి ఎలా అన్వయింపబడుతుందో గ్రహించుకుంటే కృష్ణనామం మిషతో మొత్తం స్వామి కథనం తట్టి మనం మననం చేసుకోవచ్చు. ఇక్కడ కృషిర్భూవాచకో శబ్ద నశ్చ నిర్వృతివాచ. కృష్ అనే ధాతువుకి భూసత్తాయాం అని ధాత్వర్థం. భూసత్తా, సత్తా అంటే సత్ అంటే ఉనికి అనర్థం. కృష్ అంటే ఉనికి, సత్ ఉనికి అంటే ఉండువాడు. ఎప్పుడు ఉండువాడు? ఎప్పుడో ఉంటే ఏదో ఒక విశేషణం ముందు ఉండేది. ఉండువాడు అన్నారు, ఎప్పుడు ఉండేవాడు. కానీ కృష్ అనగా ఎప్పుడూ ఉండువాడు. భూసత్తాయాం అనే ధాతువు. నశ్చ నిర్వృతివాచక. నకారము ఆనందానికి సంకేతం. ఏ ఆనందం? నిర్వాణానందం. నిర్వాణమే నిర్వృతి. నిర్వాణానందం అంటే చిదానందం అనర్థం. చిత్తానందం అంటే ఇంద్రియాలతో పొందే ఆనందాలు జడానందాలు. ఇంద్రియాతీతమైన బ్రహ్మానందం చిదానందం. ఇది పట్టుకోవాలి ఇక్కడ. జడానందం చిదానందం. ఇంద్రియాలతో అందేది జడానందం. ఇంద్రియాతీతమైనటువంటి ఆత్మస్వరూప అనుభూతి చిదానందం. ఇంకో అర్థంలో చెప్పాలని, ఇంద్రియాలతో పొందేవి భ్రమానందాలు, ఆ ఆనందం బ్రహ్మానందం. కనుక చిదానందానికి జడానందానికి, బ్రహ్మానందానికి భ్రమానందానికి తేడా తెలియాలి. అవి మనకు తెలియవు. ఈరోజు అవకారణం తిరగానే బ్రహ్మానందం అండి అనే మానవులకి ఎలా తెలుస్తుంది? అది ఇక్కడ ఇంద్రియాతీతమైన సత్యాన్ని అనుభూతులకు తెచ్చుకోవాలి. కనుక ఇప్పుడు నా అనగా చిదానందం, కృష్ అనగా సత్. కృష్ నా కలపండి, సత్ చిదానందం. సత్ చిదానందం కలిపితే
సచ్చిదానందం. కనుక కృష్ణ అంటే సచ్చిదానంద స్వరూప, ఇది అర్థం ఇక్కడ. సచ్చిదానంద రూపుడు అంటే శాశ్వతమైన వాడు, చైతన్య స్వరూపుడు, ఆనందమూర్తి, సచ్చిదానంద. అందుకే సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమః. ఈ సచ్చిదానంద వస్తువే సర్వజీవకోటిలోని అనేకముగా కనబడుతున్న జీవులు యందు ఏకముగా అన్వయముగా వ్యాపించున్నది. అదే జన్మాద్యస్య యతోన్వయాత్ అక్కడ చూపించాడు. అందరిలో ఆ సచ్చిద్రూపం మాత్రం ఒకటే. ఉపాధి భేదములు చాలా ఉంటాయి. నేను స్త్రీని, నేను పురుషుడిని, నేను పొట్టివాడిని, పొడుగువాడిని, ఉపాధి లక్షణాలు. కానీ లోపల ఉన్న సత్తు చిత్తు ఒకటే అందరిలో. ఆ సచ్చిద్రూప ఆయన. ఆ సచ్చిత్ అసలుతత్వం తెలిస్తే దుఃఖం అనేది తెలియదు. దాని అసలుతత్వం ఆనందమే. కనుక సచ్చిదానందం. కనుక కృష్ణ అనే మాటకి సచ్చిదానంద అని అర్థం. కనుక కృష్ణ కృష్ణ అంటే ఏమొస్తుంది? సచ్చిదానంద స్థితి వస్తుంది. అంతేనా? ఇంకో అర్థం ఉందయ్యా అన్నాడు. పట్టుకుందాం. కృష్ణ అంటే కర్షణత్వాత్ కృష్ణ, కర్షణము. కర్షణం అంటే చాలామందికి తెలుసు కదండి. దాని ముందు ఆ అనే ఉపసర్గ పెడితే ఆకర్షణ. ఆ అనేది ఉపసర్గ, కర్షణం పనదే లాగడం. ఆసమంతాత్ కర్షణం, ఆకర్షణం. కానీ కర్షణ లాగుతాట స్వామి. నిజమేనండి, కృష్ణుడంత ఆకర్షకుడు మరొకడు లేడు. అందరినీ ఆకర్షిస్తాడు. అందుకే కృష్ణ కథ వినగానే ఎవరైనా అలా ఆకర్షింపబడుతుంటారు. ఆనాడు కూడా రాక్షసులు కూడా ఆయన గురించే సబ్జెక్ట్ డిస్కషను. ప్రతివాడు దుర్మార్గులు కూడా ఆయన గురించే చర్చ, సన్మార్గులు కూడా ఆయన గురించే చర్చ. అంత ఆకర్షించిన వాడెవడు ఉండదు. జగద్భావాకర్షణశీలుడి వటువు అంటారు ఇక్కడ. సర్వజగదాకర్షకుడు ఆయన. అటువంటి వాడు కృష్ణుడు. అయితే దాని గురించి మనం ప్రహ్లాద్ చరిత్ర చెప్తున్నప్పుడు చెప్పుకున్నాం. భగవంతుడు అందరినీ ఆకర్షిస్తారంటే నన్ను ఆకర్షించరన్నట్ట ఒక ఆయన. అవునాయన, పరమహంస ఉపమానం గుర్తుందా? సోదంటురాయికి ఇనుప ముక్క సహజంగా ఆకర్షింపబడుతుంది, కానీ అది బురదలో కూరుకుపోతే ఆకర్షింపబడదు. అది కానీ సర్వజీవులను ఆకర్షించేటువంటి సహజానంద రూపుడైనటువంటి వాడు పరమాత్మ. అది కృష్ణ కథ అంతా ఆకర్షణ కథే. ఏ ఘట్టం తీసుకుంటే ఆ ఘట్టంలో అలా జీవుడు లీనమైపోతూ ఉంటాడు. ఇక్కడ నేను నాస్తికుణ్ణి అని గుర్తొస్తే పక్కకు రావాలే కానీ, లేకపోతే వాడు ఏ ప్రిజుడిస్ లేకుండా వింటే మాత్రం లీనమైపోవాల్సిందే. కృష్ణ కథకు ఉన్నటువంటి గొప్పతనం అది. ఎవరినైనా ఆకర్షించగలడు. ఇంకొకటి గొప్ప రహస్యం ఏంటంటే, ఆకర్షించడమే కృష్ణావతారం యొక్క గొప్పతనం. ఎంత గట్టిగా ఆకర్షిస్తాడంటే, బ్లాక్ హోల్స్ అని అంతరిక్షంలో ఉంటూ ఉంటాయట. ఒక నక్షత్రం అంతరించిపోతే ఆ స్థానంలో ఒక పెద్ద శూన్యం ఏర్పడుతుంది. శూన్యం కాదు, హై ఎనర్జీ ఉంటుంది అక్కడ. ఎంత ఎనర్జీ అంటే దాని పరిసరాల్లో అతి పెద్ద గ్రహాలుగా నక్షత్రాలుగా ఏమున్నా అది లాగేసుకుంటుంది లోపలికి. అలా లాగేసుకుంటుంది అన్నాడు ఇక్కడ. అలాగే ఈ భగవానుడు ఏంటంటే అలాంటి కర్షణ శక్తి స్వరూపుడు. ఎవరిని లోపలికి లాగేసుకుంటాడు. ఎలా లాగుతారంటే మళ్ళీ వాడి బయటికి రాలేడు, అలా లాగుతాడు అన్నాడు ఇక్కడ. కనుక కృష్ణావతారం ఏం చేస్తుందంటే తనలోకి లాక్కుంటుంది, మళ్ళీ బయటికి రానివ్వదు. అంటే యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ. అది జీవుణ్ణి లోపలికి లాగి మరి జనన మరణాల్లోకి పడనివ్వకుండా తనలో ఐక్యం చేసుకునే తత్వమే కృష్ణతత్వం. ఈ భావం తెలుసుకుని ఉపాసించిన వాడికి కృష్ణుడు అనగా మోక్షప్రదాత. అది ఇప్పుడు ఎన్నర్థాలయ్యే. నల్లనివాడు, సచ్చిదానంద రూపుడు, ఆకర్షక స్వరూపుడు, మోక్షప్రదాత. 4 అర్థాలయ్యే కదా. ఇంకొక అర్థం చెప్తున్నాడు. జగదఘకర్షిత్వం వా. జగదఘకర్షిత్వం అంటే కర్షకుడు అనే మాట విన్నారు కదా. కర్షకుడే కృష్ణుట్ట. కర్షకుడు ఎలా చేస్తాడో అలాంటి పని చేస్తాడు ఆయన. ఎలాంటిదంటే కర్షకుడు కానీ ఒక పంట పండించాలంటే ముందు అందులో కలుపు మొక్కలని లాగి పారేస్తాడు. తర్వాత దాన్ని సారవంతంగా పండిస్తాడు. మన దగ్గర ఒక పొలం ఉంది. ఎటువంటి అవార్డులు పొందిన కర్షకుడి దగ్గరికి వెళ్ళినా నేను మాత్రం దీన్ని సాగు చేయలేను అంటాడు. అలాంటి పొలం ఉంది. దీనికి ఎన్ని దుర్లక్షణాలు ఉంటాయి. ముందు నిస్సారం. ఎందుకంటే పనికిమాలిన పంటలన్నీ వేస్తే భూమి నిస్సారం అయిపోతుందిట. అలా పనికిమాలిన విషయాలు అనుభవించి జీవుడు తన భూమికి నిస్సారం చేసేసుకున్నాడు. ఇంకేం పండవండి, అలా తయారైపోయింది ఇక్కడ అంటూ ఉంటారు. ఉండనండి ఇప్పటి నుంచి ఎందుకు అంటే ఇంకా మరి కొంత పాడవనండి అని అర్థం. దీన్ని బట్టి ఏమవుతుంది? జీవితం నిస్సారమైపోతుంది. తరించవలసిన జీవుడి యొక్క చిత్తం నిస్సారమైపోయింది. ఎంత విషయములు వీరు అనుభవిస్తూ ఉంటే చిత్తం అంత నిస్సారమైపోతుంది. అందుకే రిటైర్ అయ్యాక చెప్పండి అంటే అసలు అప్పటికి నిస్సారం అయిపోతుంది. ఇంకా ఘోరం తెలుసుకోండి ఇక్కడ. కనుక క్షణం ఆలస్యం చేయకూడదు. ఇంకా నిస్సారం కాకుండా జాగ్రత్త పడాలి. కానీ ఏం చేస్తాం? ఎన్నో జన్మల చిత్తం నిస్సారం అయిపోయింది ఇక్కడ. దానికి తోడు బండతనం కావలసినంతుంది. కొన్ని చోట్ల పొలాల దగ్గరికి వెళ్ళేటప్పటికీ అంతా రాయేనండి అంటారు. ఆ రాళ్ళు పగలగొట్టితే కానీ మట్టి రాదు.
అలాంటి బండరాళ్ళు అంటే బండతనం కూడా ఉంది, నిస్సారానికి తోడు బండతనం ఒకటి, దానికి తోడు మరొకటి ఉన్నాయట కలుపు మొక్కలు, పనికిమాలిన మొక్కలు, ఇన్ని రకాలు ఉన్నాయి. అవన్నీ ఏరిపారేసి దాన్ని మృదువు చేసి అప్పుడు పంట పండించాలి. ఇలాంటి పొలం దగ్గర పెట్టుకుంటే ఏ కర్షకుడికి దగ్గరికి రాకుండా ఉంటే ఊషరక్షేత్రం కింద మిగిలిపోతూ ఉంటే ఈయనొక్కడే నేనున్నానంటాడు. అని ఏం చేస్తాడంటే ముందు మనలో బండతనాన్ని తీసిపారేస్తాడు, పనికిమాలిన కలుపు మొక్కలు ఏరిపారేస్తాడు, జ్ఞాన బీజాలు వేస్తాడు, ఆనందపు పంట పండిస్తాడయ్యా. అటువంటి వాడు కర్షకుడు. కనుక పాపఫలమైనటువంటి సర్వనిస్సార లక్షణాలు ఏర్పడినటువంటి నీ చిత్తభూమికని తన కర్షకత్వ లక్షణంతో పండించేవాడు పరమాత్మ. జగదఘకర్షిత్వం వా. ఇన్ని రహస్యాలు ఇప్పుడు ఇవన్నీ చెప్పుకున్నాక భక్తుని తనలోకి లాక్కును ముక్తినిస్తాడాయన, నిస్సారాన్ని తొలగించి సారవంతం చేసి పండిస్తాడాయన. ఇన్ని రకాలు చెప్పుకున్నాక ఏ అర్థం తీసుకుందాం ఆలోచిస్తారా? ఏది స్పందన? అన్ని అర్థాలు ఆయనే అని తెలుసుకుని, ఇన్ని అర్థాలు కావాలంటే కృష్ణ అని ఒక అక్షరం, 2 అక్షరాలు నామం అంటే చాలు కదా, ఒక్క పదం చాలు మనకి. అందుకు శాస్త్రం చెప్తున్నది కృషిర్భూవాచక శబ్దో నశ్చ నిర్వృతివాచక తయోరైక్యం పరం బ్రహ్మ కృష్ణ ఇత్యభిధీయతే. ఇదొక అర్థం. ఇవన్నీ శాస్త్రార్థములు, బట్టతలకి మోకాలకు ముడిపెట్టే పనులు కావు. కృషి శబ్దశ్చ సత్తార్థో నశ్చానందస్వరూపక సుఖరూపో భవేదాత్మ భావానందమయస్తతః. ఇది మరొక శాస్త్రంలో చెప్పిన అర్థం. అథవా కర్షయేత్ సర్వం జగస్థావరజంగమం కాలరూపేణ భగవాస్తేనాయం కృష్ణ ఉచ్యతే. మరొక అర్థం చెప్తున్నాడు. కృష్ణుడు అంటే కాలస్వరూపుడు, కాలమే కృష్ణుడు. నిన్న స్తుతి జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దేవకీదేవ మాట అన్నది, స్వామి నువ్వు అత్యంత ప్రభావవంతమైన కాలస్వరూపుడువు, అటువంటి నీకు నమస్కారము అన్నది. అని కృష్ణ తత్వానికి అదొక వ్యాఖ్యానం. పైగా ఆయనే ప్రకటించాడు కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ. ఎక్కడ? 11వ అధ్యాయంలో విశ్వరూప సందర్శన యోగం భగవద్గీత. నేను కాలస్వరూపుణ్ణి అన్నాడు. ఇక్కడ కాలానికి ఒక లక్షణం ఉంది, అన్నీ లాగేసుకుంటుంటుంది, చూస్తూ చూస్తూ అన్నీ లాగేసుకుంటూ ఉంటుంది. నిన్న ఎక్కడికి పోయింది, మొన్న ఎక్కడికి పోయింది, అదే కాలం. అత్యంత ప్రభావవంతమైనది కాలం. కాలం పేరే నియతి. నియతి ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలి అనేటువంటి ఒకానొక విశ్వ నియమం పేరు కాలం. ఆ నియమం ఎవరు? నారాయణుడే. నియమం ఏర్పరిచినవాడు ఆయనే, నియమము ఆయనే. అందుకే ఉపేంద్ర సర్గో ధృతాత్మా నియమో యమః. నియమాలు ఏర్పరిచినవాడు ఆయనే, నియమస్వరూపుడు ఆయనే. అందుకే కాలరూపేణ భగవాన్ స్తేనాయం కృష్ణ ఉచ్యతే. కలయతి నియతి సర్వమితి కాలశబ్దాత్మక. కలయతి నియతి ఇది సర్వం. సర్వమును నియమించే కాలస్వరూపుడు. అది కృష్ణావతారం పరిశీలించండి. ఒక కాలస్వరూపుడులాగే ఎవడికి ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా ఇవ్వాలో అలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాడు పరమాత్మ. పరిశీలించారా? దుష్టుల్ని ఎలా, శిష్టుల్ని ఎలా, ఎవడికి ఏది ఇవ్వాలో కర్మఫలం ఇచ్చినట్టు వెళ్ళిపోతాడు. కర్మఫల ప్రదాత ఎవడికి ఇస్తున్నాడు వాడి భావంతో తాదాత్మ్యం చెందడు. అని కృష్ణ పరమాత్మ ఏమీ అంటనట్టే ఎవరిని ఎలా అనుగ్రహించాలో అలా అనుగ్రహించుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ కాలస్వరూపాన్ని అలా చూపించాడు. అర్థమయ్యేటట్టు చెప్పాడు అర్జునుడికి. కాలోస్మి లోకక్షయకృత్ అని చక్కగా తనను తాను ప్రకటించుకున్నాడు. ఇంత దివ్యమైన అర్థములు కలిగినటువంటి కృష్ణనామాన్ని నిరంతరం స్మరించుకోవడానికి ఒక భాగవతోత్తముడు ఒక 3-4 నామ అర్థాలతో ఒక శ్లోకం రచించాడు కృష్ణనామాన్ని. అదొక్కసారి అనుకుందాం. నమామి సచ్చిదానందం భక్తాన్ స్వాత్మనికర్షకం కృష్ణం నవఘనశ్యామం భక్త పాపాదికర్షణం. మామూలు స్థుతిలో ఉంది కదా. లేకపోతే సచ్చిదానంద రూపాయి విశ్వోత్పత్యాది హేతవై కూడా మామూలుగానే కనబడుతుంది. కానీ అందులో ఎంత లోతుందో ఒక్కొక్క వ్యాఖ్యానంతో తెలుస్తుంది. అందుకే పెద్దవాళ్ళు ఒక అనుష్టుప్పుల్లా 4 పదాలు పెట్టారనుకోవద్దు. వాళ్ళు అందులో కూడా ఎంత కూరి పెడతారో అర్థం చేసుకోండి. ఇక్కడ నమామి సచ్చిదానందం అర్థం వచ్చిందా? భక్తాన్ స్వాత్మని కర్షకం, భక్తుల్ని తనలోకి లాక్కునేవాడు అంటే ముక్తినిచ్చువాడు. కృష్ణం నవఘనశ్యామం, నల్లని మబ్బువలే ఉన్నటువంటి వాడు. భక్త పాపాది కర్షణం, భక్తుల పాపాలంటే తీసిపారేసేవాడు. అటువంటి కృష్ణనామానికి నమస్కారం చేసుకుంటూ ఇక్కడ గర్గభాగవతంలో ఒక చక్కని మాట ఉంటుంది. నామ్నాం భగవతో నంద కోటీనాం స్మరణే చ యత్ తత్ఫలం లభతే నూనం కృష్ణేతి స్మరణాన్నరః. కోట్ల కొలది విష్ణునామాలు పలికితే ఎంత పుణ్యమో కృష్ణ అనే 2 అక్షరాలు ఒక్కసారి పలికితే అంత ఫలితం అండి. ఇంకా
కృష్ణేతి సుందరం నామ సుందరం భక్తిదాయకం. కృష్ణ 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 అంటూ ఉంటే పాపములు తొలగి భగవద్భక్తి ఏర్పడుతుంది. ఏమండి నా భక్తి లేదండి, ఆ నామం అనలేకపోతున్నానంటే ముందు బాగా అను, భక్తి అది పుడుతుంది. అందుకే నామంపై రుచి కలగాలంటే ముందు నామం అనాలి. నామ నీయడ ప్రేమ రహితులకు నామరుచి ఏమి తెలుసురా అంటాడు త్యాగయ్య. కృష్ణ ప్రేమ ఉంటే కృష్ణనామం అనగానే ఒళ్ళు పులకించిపోయి కనులు అశ్రువులు వస్తాయండి. అది వస్తే సిద్ధి వచ్చినట్టు, సిద్ధి అప్పుడు వచ్చినట్టు. కానీ ఇన్ని మాళ్ళు కృష్ణానగానే నాకు రాలేదే, అవతలవాడు అంటుంటే విసుగు కూడా వచ్చిందే అంటే ముందు బాగా అనుడు. ఆ పాపం పోయి కృష్ణుడి నామంపై రుచి ఏర్పడుతుంది. అప్పుడు నీకు మాయి జబ్బు వదిలినట్లు లెక్క అన్నాడు ఇక్కడ. అది మనం గొప్ప ఉదాహరణతో గతంలో వ్యాఖ్యానించుకున్నాం, గుర్తుందా? అది ఇక్కడ తెచ్చుకోవాలి. కానీ కృష్ణ అనే నామం అంత గొప్పది. ప్రేమగా అంటే చాలండి. ఆ కృష్ణనామం ఒక్క నామంతో ఎంతమంది తరించిపోయారు మహానుభావులు. అందుకు ఆ కృష్ణనామం కోట్ల కొలది విష్ణునామాలతో సమానమైనటువంటిది. అందుకే స్వామికి మొత్తం అవతార తత్వం అంతా కృష్ణలో ఉంది. ఇందులో ఈ పనులన్నీ చేసేది మీరు పరిశీలించారో లేదు. ఒకటి సర్వజగదాకర్షణ, రెండవది తన భక్తులందరినీ లాక్కున్నాడు లోపలికి. ఎక్కడెక్కడ పాపం కనబడిందో దాన్ని తీసిపారేశాడు భూమి మీద. భూమి ఎందున్న కలుపు మొక్కలు లాంటి పాపాత్మలందరినో తీసిపారేశాడు. ఎన్నో బండరాల్ని పేల్చి పారేశాడు మహానుభావుడు. ఆ పనే చేశాడు ఇక్కడ. ఆ కృష్ణ అనేది అంత గొప్పగా కనబడుతుంది. కాలస్వరూపుడు కృష్ణుడు. అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క కృష్ణ అనే నామానికి ఒక్కసారి నమస్కారం చేసుకుంటూ, మంత్రశాస్త్రం కృష్ణ మంత్రాలు చాలా చెప్పింది. శ్రీకృష్ణ శరణం మమ అనేది చాలా ఇయ్య అన్నది ఇక్కడ. శ్రీకృష్ణ శరణం మమ. గట్టిగా పట్టుకో. గట్టిగా పట్టుకుంటే ఏమవుతావు? మరి నువ్వు మిగలవు, ఆయనలో వెళతావు అంతే. తన పట్టిన వాడిని ఆయన్నే చేసేటువంటి వాడు ఆయన. అందుకే శ్రీకృష్ణ శరణం మమ. ఒక్కసారి అందరం కూడా కృష్ణనామకరణోత్సవ సందర్భంగా ఆనందంగా ఆ మంత్రాన్ని అనుకుందాం. శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ. ఇక్కడ స్పష్టంగా గర్గుడు భాగవతంలో అంటున్నమాట బహూని సంతి నామాని అనే దగ్గరికి మళ్ళీ వద్దాం. అనేక నామాలు ఉన్నాయి అని పిల్లవాడికి ఏదో ఒకటి పెట్టాను అనుకోకు. కొన్ని అసలు సరిగ్గా అర్థం కాలేదండి నందుడికి. ఎందుకంటే ఈయన ఒకప్పుడు వసుదేవుడు కొడుకు అన్నాడు. ఆ మాట కూడా అన్నాడు ఆయన, అనకపోలేదు. ప్రాగయం వసుదేవస్య క్వచిజ్జాతస్తవాత్మజ. ఆ మాట చూడండి. తవాత్మజ, నీ కొడుకైన ఈయన ప్రాక్ మొదట వసుదేవుడు కొడుకు అన్నాడు. ఈ మాట నిజానికి ఏమని ఆలోచించాలి? ఆలోచించే లోపల పక్కకి వెళ్ళిపోయింది మాట. ఓ ఏదోలే అన్నాడు మహానుభావుడు అంతే. అక్కడ పక్కన బలరాముడు ఉన్నాడు, ఆయన్ని ఉద్దేశించి ఇన్ని ఉద్దేశించా. అది అనమాట చమత్కారం ఇక్కడ. అలా ఉన్నది. తర్వాత బలరాముడికి కూడా పేరు పెట్టాడు. ఈయన మంచి బలుడు, సుందరుడు కనుక రాముడు. పైగా సంకర్షణుడు ఎలా ఉన్నది పేరు ఇక్కడ. సమ్యక్కర్షణత్వాత్ ఆయన అయ్యాడు. అలాగే ఈయన ఇలా పేర్లు చెప్పి ఈయనున్నాడే, ఈయన వల్ల ఏం జరుగుతుందో చెప్తున్నాను విను. జాతకం కూడా చెప్తున్నాడు. ఏషవశ్రేయ ఆధాస్యత్ గోపగోకుల నందన నేన సర్వదుర్గాణి యూయమంజస్తరిష్యథా. ఈయన గోపాలకుల్ని గోకుల్ని ఆనందింపజేస్తాడు, మీ కష్టాలంటే దాటించేస్తాడు, మీకు శ్రేయస్సుని కలిగిస్తాడు. ఎందుకు అవతరించాడు? మీకు శ్రేయస్సుని కలిగిస్తాడు అంటే అర్థం ఏంటి? ఏషవశ్రేయ, శ్రేయస్సు అనగా మోక్షము. ప్రేయస్సు శ్రేయస్సు అని రెండు విషయములు ఉంటాయి. ప్రేయస్సు అంటే ఇహలోకంలో పరలోకంలో మనం ఆశించే సుఖాలు. ఇవి ప్రేయస్సులే తప్ప శ్రేయస్సులు కావు. అవి నువ్వు ఇష్టం అనుకుంటున్నావు, కానీ వాడి వల్ల ఏం లాభం లేదు. అందుకే ఇహలోక పరలోక సుఖాలకు అభ్యుదయములని పేర్లు, మోక్షానికి నిశ్రేయస్సమని పేరు. దానికే శ్రేయస్సు అనాలి. ఇతడు మీకు శ్రేయస్సుని ఇస్తాడు అన్నాడు. అనడంలో తెలిసిపోతున్నది ఏమిస్తాడు. అంతేకాదు మీకు కష్టం అనేది రాకుండా వాటన్నిటిని దాటిస్తాడు. ఇంకేం కావాలండి? బతుకంతా కష్టాలు లేకుండా ఉండడం, తర్వాత మోక్షం రావడం, అంతకంటే ఇంకేం కావాలి? కానీ బ్రతుకులోనే కష్టాలు తొలగిస్తూ మోక్షానుభూతినివ్వడం ఇంకెంత బాగుంటుంది. అది చేసేది కృష్ణ పరమాత్మ. మీకు అది చేయబోతున్నాడు అని వివరించి, ఏతస్మిన్ మహాభాగా ప్రీతిం కుర్వంతి మానవా. ఇంకో మాట చెప్తున్నాడు. నారయోభిభవంత్యేతాన్ విష్ణుపక్షా నివాసురా. నారాయణ్ని ఆశ్రయించిన దేవతల్ని అసురులు ఏమీ చేయలేకపోయారు, తెలుసు కదా. అదేవిధంగా ఈయనపై ఎవరు ప్రీతి చెంది ఉంటారో వారిని ఎవరూ బాధించలేరు. ఎంత చక్కగా చెప్పారండి. మరొక్కసారి నేను చెప్తున్నాను.
నారాయణుని ఆశ్రయించిన వారిని అనగా దేవతల్ని అసురులు ఏమి చేయలేకపోయారు. ఎలాగో ఈ కృష్ణ పరమాత్మపై ఎవరు ప్రీతి పొందుతారో వారిని ఎవరూ బాధించలేరు. ఈ చెప్పడంలో ఆ నారాయణుడు ఈయన అని ధ్వని ఉన్నది. అదేవిధంగా నారాయణను ఆశ్రయించిన వారికి అసుర బాధ ఎలా ఉండదో కృష్ణునిపై ప్రీతి కలిగిన వారిని ఏ శత్రువు బాధించలేడు. శత్రువులు అనగా ఇక్కడ భాష్యంలో మనం తెలుసుకోవాలంటే ద్వివిధం. బాహ్య అభ్యంతర శత్రువులు మనల్ని బాధించేవాళ్ళు వాళ్ళే. ఎవరైతే కృష్ణస్మరణ చేస్తారో వారికి బాహ్యంలో అభ్యంతరంలో కూడా బాధించే వాళ్ళు ఎవరు ఉండరు. ఇంకేం కావాలండి ఇక్కడ? ఇది ఒక అభయం చెప్పాడు గర్గుడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కానీ కృష్ణానుస్మరణాదేవ పాప సంఘాత పంజరక శతధా భేదమాయాతి గిరిర్వజ్రహతో యథా అన్నాడు లీలాసుకుడు. పర్వతాలు వజ్రాయుధంతో పిండైనట్లుగా కృష్ణనామస్మరణ చేసేవారి పాప పర్వతాలు పిండైపోతాయి. అటువంటి భవ్యమైనది కృష్ణ. అంతేగాని ఏదో చెప్తాడులేండి ఎగ్జాజరేషన్ అనుకుంటే పాపం వస్తుంది. ఎంత చెప్పినా కృష్ణనామ మహిమ మనం చెప్పలేము అని అనుభవించవలసినదే ఇక్కడ. అటువంటి దివ్యనామం కృష్ణ అని నామం. ఇంకా ఎన్నో పేర్లు వస్తాయా మీ వాడికని ఇంకొకసారి పరిశీలించండి. ఏ అవతారంలో కూడా కృష్ణావతారాల్లో ఉన్న పేర్లు లేవు. కృష్ణావతారంలో ప్రత్యేకత అవునా లేదా ఆలోచించండి. ఇక్కడ మహా అయితే తండ్రి పేరు బట్టు ఊరి పేరు బట్టు వచ్చిన పేర్లు ఉండొచ్చేమో కానీ తను చేసిన పనితో తనకు వచ్చినవి ఎన్నున్నాయి పరిశీలిద్దాం. అవునా లేదా? కృష్ణ ఇక్కడి నుంచి మీరే వెతకచ్చు, చాలా ఉన్నాయి. దామోదర, గోవింద, మురారి, కేశవ. ఆ మాటకు వస్తే 24 నామాలకి కృష్ణావతార పరంగా అర్థం చెప్పచ్చు. అంతేగాని ఇప్పుడు వచ్చిన పేర్లు అవన్నీ పెట్టారనుకోవద్దు. అని వేదములో ఉన్నటువంటి పేర్లని ఇక్కడికి తీసుకొచ్చి మరొక అర్థం ఇచ్చాడు. ఇక్కడ ఒక అత్యద్భుతమైన ఒక రహస్యాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నామ సంస్కారం, నామయోగం గురించి తెలుసుకోవాలి. ఇక్కడ కృష్ణావతారం ఆయన పేరంటూ రూపాన్ని తలంచుకుంటూ ఉంటే చాలు ముక్తినిచ్చే అవతారం కనుక ఏమిటయ్యా నామాలకున్న రహస్యం? ఎప్పుడైనా భగవంతుడు అవతరించినప్పుడు ఆయనకి పెట్టే పేర్లలో 2 రకాల అర్థాలు ఉంటాయి. లీలార్థం, పరమార్థం. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. లీలార్థం, పరమార్థం ఈ 2 ఉంటాయి. లీలార్థం అంటే అప్పుడు ఆయన అవతరించినప్పుడు ఆ ఉపాధితో చేసిన పని బట్టి చెప్పే అర్థం లీలార్థం. కానీ అవతరించిన వాడు పరమాత్మ కదా, పరమాత్మ పరంగా దానికి అర్థం ఉంటుంది, పరబ్రహ్మపరంగా. ఆ అర్థం పేరు పరమార్థం. ఈ లీలలో వచ్చిన పేరైతే ఈ లీలకే పరిమితం. పరమార్థం ఉంది గనక సర్వకాలాలకి పరిమితం. అది దాని యొక్క విచిత్రమైనటువంటి శక్తి. అది ఇప్పుడు కృష్ణనామంలో లీలార్థం ఏంటి చెప్పండి. ఇలాగా తర్వాత దానికి కూడా నేను ముందే మెట్లు వేసుకెళ్తున్నా. ఒకవేళ నేను చెప్పడం మర్చిపోయినా ఏమైనా లీలార్థం చెప్పారు పరమార్థం చెప్పలేదని మీరు ప్రశ్నించగలిగితే 22 రోజులు భాగవతం వంట పట్టిందని అర్థం చేసుకుంటా. అటువంటి శ్రద్ధతో వినాలి. ఇక్కడ పట్టుకుంటున్నారా? లీలార్థం ఏంటి ఇందులో? నల్లనివాడు, అది ఉపాధిలో ఉన్నటువంటి లక్షణం. ఘనశ్యామం, అంతే, నల్లగా కనబడుతున్నాడు కనుక కృష్ణ. పరమార్థం ఏమిటి? సర్వజగదాకర్షకుడు, సచ్చిదానందఘనుడు. ఇది పరమాత్మపరమైన అర్థం. కనుక ఒకే నామంలో లీలార్థముతో నల్లనివాడు, పరమార్థంలో పరబ్రహ్మ. దానికో నామం దీనికో నామం కాకుండా ఒకే నామంలో 2 చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆ పరబ్రహ్మయే లీలగా ఇలా కనబడ్డాడు కనుక ఆ నామంలో 2 అర్థాలు ఉన్నాయి. ఎప్పుడైతే నామంలో 2 అర్థాలు ఉన్నాయో లీలలో కూడా 2 ఉంటాయి. ఆయన చేసిన లీలలో కూడా అప్పుడు కనబడేటువంటి ఒకానొక లీలతో పాటు శాశ్వతమైన బ్రహ్మతత్వాన్ని చెప్పే పరమార్థం కూడా దాగి ఉంటుంది. అందుకే కృష్ణావతారం ఆ 2 యొక్క కలయిక. పరమార్థం, లీలార్థం 2 చూపించాడు. లీల అంటే ఇప్పటి పని, పరమార్థం ఎప్పుడు ఉన్నది ఇక్కడ. అది గమనించవలసినది. కానీ కృష్ణనామానికి 2 అర్థాలు తెలుసుకున్నాం కనుక కృష్ణుడు అనగానే కేవలం యశోదానందుల యొక్క లేదా దేవకీ వసుదేవుల తనయుడే కాదయ్యా, తత్పూర్వం కూడా ఆయన కృష్ణుడే. అది ఉధృతాసిఘివై దేవి కృష్ణేన శతబాహునా అని వేదంలోనే కృష్ణ శబ్దం ఉన్నది ఇక్కడ. మరి ఆ మాటకు వస్తే కృష్ణుడు వేదంలో లేడు. వేదంలో ఉన్నవాడి దిగినప్పుడు వేదంలో ఆయనకున్న పేర్లన్నీ దిగాయి ఆయనతో పాటు. ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ ఆ దిగి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా బయటకు వస్తున్నాయి. అప్పుడు దానికి తగ్గట్టు ఏదో పని చేస్తాడైనా లీలార్థానికి అది అతుకుతుంది, అక్కడికి వస్తుంది ఆ పేరు. పరమార్థ దృష్టితో వేదంలో ఉంది కనుక 2 మనం తెలుసుకుని లీలార్థం తెలుసుకుంటూ లీలను ఆస్వాదిద్దాం, పరమార్థం గ్రహించి కైవల్యాన్ని పొందుదాం. 2టికి పనికొచ్చే ఒకానొక అద్భుతమైనటువంటి కృష్ణనామానికి మనం నమస్కారం చేసుకుని తర్వాత ఎన్ని నామాలు రాబోతున్నాయో, ఎన్ని లీలలు చేయబోతున్నాడో పరిశీలిస్తూ తస్మాన్ నందాత్మజోయంతే. మొత్తానికి ఈ నందాత్మజుడున్నాడే ఈయన నారాయణ సమో గుణై, అన్ని నారాయణుడితో సమానమైన గుణములే. శ్రియాకీర్త్యానుభావేన గోపాయస్స సమాహిత. ఇతడు నారాయణుడితో సముడు. గుణములు కానీ, శోభ కానీ, సంపద కానీ, కీర్తి కానీ, ప్రభావం కానీ ఇవన్నీ విష్ణు సమములే.
అటువంటి ఈయన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోనాయనా అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళాడు. అక్కడి నుంచి కృష్ణ లీలలు మొదలవుతున్నాయి. కృష్ణ లీలలు వచ్చేటప్పటికల్లా ఇవన్నీ శ్రద్ధగా వినవలసినవి. ఎందుకంటే మన అనేక రకాల అనువాద గ్రంథాలు, పిట్ట కథలు వీటన్నిట్లు మునిగిపోయాం. అంటే ఒక విధంగా సంతోషించాలి. ఏంటంటే భారతీయులకి రామకృష్ణుల కంటే దగ్గరైన వాళ్ళు ఎవరూ లేరు. భారతీయుల గుండె చప్పుడు రామకృష్ణులు, భారతీయుల నాడీ స్పందన రామకృష్ణులు, భారతీయుల రక్త ప్రవాహం రామకృష్ణులు. అవునా కదా చెప్పండి. కానీ ఏ కథ కల్పించాలనుకున్నా వాళ్ళ పేరు మీదే. అవి నిజంగా జరిగేయలేవే లేదు. ఎవడైనా మంచి రసవంతమైన కళా ప్రక్రియని ఆవిష్కరించాలంటే రాముడో కృష్ణుడు రావాల్సిందే ఇక్కడ. అలా వాళ్ళ భావాలకు తోచినవన్నీ పెట్టి అనేక కళలు వ్యాప్తి చేశారు. సహస్రాబ్దాలుగా మనం అన్నీ విన్నాం. వినడంతో ఆనందించవచ్చు. కానీ అవే సత్యాలని భ్రమించడం వల్ల ఏమయ్యాయంటే అవతారం యొక్క గాంభీర్యం కానీ అవతారం యొక్క అసలైనటువంటి పరమార్థం కానీ దెబ్బతింది. ముఖ్యంగా బాల్యలీలలకు వచ్చేటప్పటికల్లా ఒక్క వ్యాస భాగవతం పురాణాల్లో ఉన్నటువంటి కృష్ణుడు తప్ప మిగిలిన అన్ని గ్రంథాల్లో కూడా వాళ్ళ సొంతమైనవి చాలా రాశారు. ఆ రాసిన వాళ్ళ మనస్సులో కల్మషమేం లేదు. వాళ్ళు భావించేటప్పుడు వాళ్ళకి తప్పుగా అనిపించలేదు. కానీ తర్వాత వికృత బుద్ధులు వాళ్ళు చాలామంది తయారయ్యారు కనుక వాళ్ళు ఆ లీలలు బయటకు తీసుకొచ్చి కృష్ణుడు కొంటెవాడు, అల్లరివాడు అని పెట్టడం ఒకటి. అదందరం మనం విని ఎవడైనా అల్లరి చేసినా పనికిరాని పనులు చేసినా కృష్ణుళ్ళ అనే పాపాత్ములు తయారైపోయారు. తరాల నుంచి పాడైపోయింది. అవునా లేదా చూడండి ఇక్కడ. ఎందువల్ల అంటే మూల భాగవతం చదవకపోవడం వల్ల. ఆఖరికి మామూలుగా భాగవతం పద్యాల్లోకి వచ్చినటువంటి గ్రంథాల్లో కూడా మూల భాగవతం లేనివి చాలా రాశారు. లేనివి రాశారు. ఉన్నవి రాయలేదనేది పక్కన పెడదాం. లేనివి రాశారు. అది బాధాకరమైన అంశం. ఉన్న అద్భుతమైన 2-3 లీలలు ప్రకటింపబడలేదు. అది ఎందుకో తెలియదు. లేనివి చాలా వచ్చేసాయి. అది ఎలాంటిదంటే వెన్న దొంగలాడి కోడలు మూతికి రాసేశాడు, అత్త చూసొచ్చి కొట్టింది, తర్వాత అత్త కోడలు పడుకుంటే జుట్లకు ముడి వేశాడు. ఇవన్నీ ఎక్కడ మూలంలో లేవండి. మూలం వింటే మాత్రం ఆ లీలకి ఒక్కసారి చేతులు జోడిస్తాం. అంత గంభీరంగా ఉంటాయి. చిన్నపిల్లలు ఎలాంటి పనులు చేస్తారో అలాగే చేశాడు. మామూలుగా చిన్నపిల్లలు అల్లరి చేస్తే అల్లరి చేసినట్టు అనిపిస్తుంది. కృష్ణుడు చేస్తే అందులో మాధుర్యం కనబడుతుంది అంతే. అందుకోసం చెప్పారు ఇక్కడ. ఎందుకంటే పుట్టుక లేనివాడు పుట్టడం ఒక మాధుర్యం, బాల్యం లేనివాడు బాలుడి నడయాడడం మరొక మాధుర్యం. అందువల్ల మాధుర్యంగా ఉన్నాయే తప్ప ఆయనేవో ఇలాంటి పనికి మాలను పనిచేయలేదు. ఇదే సందర్భంలో మరొకటి చెప్తున్నాం. కృష్ణ పరమాత్మ గోపెమ్మల వెంట పరిగెత్తాడు, వాళ్ళ యొక్క కడవలకి చిల్లు పెట్టాడు. మధురా నగరిలో చల్లనమ్మబోదు దారి విడుము కృష్ణ అని బతిమాలు ఎడుకుంది. ఇలాంటి పిచ్చివేవీ కూడా లేవు భాగవతంలో కానీ భారతంలో కానీ విష్ణు పురాణంలో కానీ లేవు. మీరు తెలుసుకోండి. ఇక్కడ గంభీరమైన మూర్తిని పట్టుకుని వీళ్ళ కళల కోసం చేసుకున్నటువంటి కల్పనల్లో పెట్టుకున్నారు. వాళ్ళని సంతోషిద్దాం. ఆ కళాకల్పనకి పరమాత్మను ఆధారంగా తీసుకున్నారు కనుక కళకి పాపం అంటకుండా దివ్యత్వం దొరికింది. అది గొప్ప విషయం. రామకృష్ణుని నాయకులుగా తీసుకోవడం వల్ల కళలు దివ్యములయ్యాయి. అంటే ఆర్ట్స్ డివైన్ ఆర్ట్స్ అయ్యాయి, లేకపోతే ఆర్ట్స్ అయ్యేవి. తెలుసుకోండి ఇక్కడ. అదే మన కళలన్నిటికీ రామకృష్ణులు తగలడం వల్ల సంగీతం మోక్షహేతువైంది, నాట్యం యోగ సేతువయ్యింది, కవిత్వం శబ్దబ్రహ్మోపాసన అయ్యింది భగవంతుడి యొక్క కథ అవ్వడం వల్ల. ఇదే తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే భారతీయ కావ్యాల్లో ఉన్న రామణీయతకి పేరు ధర్మరమణీయత. అది చాలా విశేషమైనది. దివ్యరమణీయత. ఈ 2 శబ్దములు పట్టుకోవాలి ఇక్కడ. కానీ అవన్నీ సత్యములు అనుకోవద్దు. వినానందించండి. కానీ అవి కృష్ణుడి అటువంటి పనులు చేయలేదు. కృష్ణుడి యొక్క బాల్య లీలలు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. జానుభ్యాం సహ పాణిభ్యాం రింగమాణౌ విజహృతు. మళ్ళీ ఉపాసనా శాస్త్రంలోకి వెళ్తున్నాం. జానుభ్యాం సహ పాణిభ్యాం అంటే మోచేతులు నేల మీద పెట్టి అరచేతులు నేల మీద పెట్టి వెళుతున్నటువంటి దశ నుంచి చెప్తున్నాడు స్వామి. నెమ్మదిగా నడయాడ్డం అక్కడి నుంచి. ఈ స్వరూపం మంత్రశాస్త్రం ఏం చెప్తోందంటే ప్రాతకాలం ప్రతివారు ధ్యానించవలసిన బాలకృష్ణ ఉపాసనా రూపం ఇక్కడ. జానుభ్యామపి ధావంతం పాణిభ్యామతి సుందరం సకుండలాలకం వందే శ్రీకృష్ణం చింతయే దుషః. ఇది చెప్పారు. ఉషక్కాలంలో చింతించవలసిన కృష్ణరూపం ఇది. మధ్యాహ్న కాలంలో ఒకటి, సాయంకాలంలో ఒకటి, రాత్రి కాలంలో ఒకటి. అంటే మధ్యాహ్నం ఆ రూపాన్ని ధ్యానించకూడదని కాదు, ఆ సమయంలో ధ్యానించడానికి ఒక రూపం. సూర్యుడు ఉదయించేటప్పుడు పొద్దున ఒకలా ఉంటాడు, మధ్యాహ్నం ఒకలా ఉంటాడు అంతే. అప్పుడు వచ్చే ఒక శక్తికి తగ్గట్టు ఉపాసన ఉండాలి అక్కడ. చూసారా ఒకే దైవం ఎలా అవుతారండి? ఒకే సూర్యుడున్నా ఒక్కరోజు ఒక్కలా ఉండడే. ఒక్క దైవం ఎప్పుడూ ఉంటాడా? ఒకడే దేవుడున్నా అంటే అది అన్సైంటిఫిక్ రిలీజియన్. తెలుసుకోండి అక్కడ.
నీ యొక్క ప్రకృతి చలనాలకు అనుగుణంగా భగవంతుడు వివిధ భావాలతో ఉన్నప్పుడే మారుతున్న నీ భావాలపై ప్రభావం చూపించి ఏ భావం లేని స్థితికి తీసుకెళ్ళగలడు. ఇది రహస్యమైన అంశం ఇక్కడ. అందుకే ధ్యానించవలసిన జానుభ్యామపి ధావంతం, మోకాళ్లతో మోచేలతో వెళుతున్న కృష్ణ పరమాత్మను ధ్యానించమన్నారు. పైగా అలా ధ్యానించాలంటే అలా వెళుతూ ఉంటే వెనకాల గోపకాంత వెళ్తున్నారు, ఒక్కసారి అటు తిరిగి నవ్వేట ఆ రూపాన్ని ధ్యానించమన్నారండి ఇక్కడ. అటువంటి రూపాన్ని ధ్యానించమన్నారు. అంత అందమైన రూపం. పైగా నెమ్మదిగా వాళ్ళు ఆ నిలబడ్డానికి చేసే ప్రయత్నాలు ఎలాంటివంటే, ఆ దూడలు వచ్చే వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు ఇలా అనగానే అవి కూడా బెదిరి వెళ్ళిపోతున్నట్టు ప్రయత్నిస్తే వీళ్ళు తోకలు పట్టుకునేవారు, తోక పట్టుకుని పైకి ఎగ్గబాకేవారు. అదొక రూపం. తర్వాత తప్పటడుగులు వేస్తూ వెళుతున్నటువంటి రూపాలు. ఇన్ని రకాలుగా ఎన్ని అందమైనటువంటి రూపములో ఇక్కడ వారు ఇవన్నీ పరమాత్మ ఒక్కొక్క దశలో చూపిస్తున్నటువంటి లీలలు ఇవన్నీ కూడా. మాధుర్యాదపి మధురం మన్మథతాతస్య కిమపి కైశోరం చాపల్యాదపి చపలం చేతోబత హరతి హంత కిం మర్మ. ఆహా, మాధుర్యాలకే మాధుర్యం. మన్మధుడి బాబు యొక్క బాల్యం ఎంత బాగుందో అన్నాడు. మన్మధుడి బాబు అంటే ఆయన మన్మధుడి తండ్రి కదా, అందంలో కూడా మన్మధుడికి బాబే ఆయన. వాడు బాబులా ఉన్నాడండి అంటారు కదా, అదే వాడు బాబు ఆయన, అంత అందగాడు. అటువంటి అందగాడి యొక్క కైశోరం ఎంత అందంగా ఉన్నదంటే విరక్తులమైన మా హృదయాన్ని కూడా లాగేస్తున్నది ఆయన బాల్యలీలలు అంటున్నారు లీలాశకులు. అంత అద్భుతమైనటువంటి రూపాన్ని అనేక రకాలుగా ఇక్కడ చూపిస్తూ, పైగా తల్లులకి ఒకటే పని అయిపోయింది. వాళ్ళు ఒక చోట స్థిరంగా ఉండకుండా ఆ తప్పటడుగులతోనూ వాటితోనూ వెళ్ళిపోతున్నాడు, ఆవుల్లోకి దూడల్లోకి వీధిలోకి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు ఏ ఆవు కొమ్ముకో ఏ ఆవు కాలిగిట్టకు తగులుతాడో అని వాడిని కాపాడుకునేటప్పటికే వీళ్ళకి పొద్దంతా అయిపోతున్నది వాళ్ళతోనే అని చెప్తూ నెమ్మదిగా పిల్లలతో కలిసి ఆడుకునేటటువంటి వయస్సులోకి వచ్చాడు స్వామి. ఆ ఆడేటప్పుడు ఉండే చాపల్యం అనేక రకాలు. వత్సాన్ ముంచన్ క్వచిద సమయే క్రోశ సంజాత హాసః స్థేయం స్వద్వాత్యథదధిపయ కల్పితైస్తేయయోగైః మర్కాన్ భోక్షన్ విభజతి సచైర్నాత్తి భాండం భినత్తి ద్రవ్యాలాభే సగృహ కుపితో యాత్యుపక్రోశ్యతోకాన్. బాల్యలీలన్నీ వర్ణిస్తున్నారండి. ఒక్కొక్కసారి ఎవరూ లేనప్పుడు చూసి దూడని విప్పేస్తున్నాడు, ఆవు దగ్గరికి వెళ్ళి పాలు తాగుతుంది. అది ఇక్కడ ఇందులో ఏ లీల తర్వాత వెక్కిరించుకోవడానికి తగ్గట్టుందండి, ఎంత మధురంగా ఉందో. ఆ దూడల్ని విప్పిగానే వత్సాన్ ముంచన్ క్వచిత్ అసమయే, వేళ కాని వేళ దూడలను విప్పగానే వెళ్ళి పాలు తెగిస్తున్నాయి. అరే ఏం పని చేసేవరా అని వాళ్ళు వస్తున్నారు అక్కడికి. వాళ్ళు వచ్చి ఎప్పుడైతే కేకలు వేస్తారో వెంటనే నవ్వుతున్నాడు వాళ్ళని చూసి. ఆ తర్వాత అందరితో కలిసి ప్రణాళిక వేసుకుని జాగ్రత్తగా వెళ్ళి వాళ్ళు దాచిపెట్టినటువంటి పాలు నెయ్యి ఇవి తిన్నారండి, అంతే. ఇవి తీసుకుంటున్నారు. అంతేకాదు జాగ్రత్తగా తీసుకొచ్చి వాటాలు చేసి కోతులకి పిల్లులకి పంచుతున్నాడు. చూసారా ఆయన చేసే పనిది. మర్కాన్ భోక్షాన్ విభజతి సచైర్నాత్తి భాండం భినత్తి. ఇలా పంచడం ఒకటి. ఎక్కడైనప్పటికీ ఆయనకు ఆ కోతి కానీ తినలేదనుకోండి, చికాకు పుట్టి ఆ కొండను పగలగొడుతున్నట్టు అక్కడ. అంటే దాచిపెట్టుకున్నవన్నీ లాక్కొచ్చి పంచి పెడుతున్నాడు పరమాత్మ. పంచి తినండి అయ్యా. కోతి పిల్లి అంటే మన దృష్టిలో అల్పోపాధులు, ఆయనకు అన్నీ ఒకటే, అందుకు తెచ్చి వాటికి పెడుతున్నాడు మహానుభావుడు ఇక్కడ. పైగా ఎక్కడైనా ఇంట్లోకి వెళ్తాడు, అక్కడ పాలు పెరుగు కనబడితే పర్వాలేదు, తింటారు పంచుతారు. కనబడకపోతే ఉక్రోషంతో అక్కడున్న చిన్నపిల్లలు ఎవరంటే వాడు గిల్లు వచ్చేస్తాడు. వాడు ఓ అని ఏడుస్తూ ఉంటే అదొక సరదా. ఆ విధంగా చేస్తున్నాడు. హస్తాగ్రాహ్యో రచయతి విధిం పీఠకోలూఖలాద్యై. ఒక్కొక్క శ్లోకంలో ఎన్ని బొమ్మలు వేస్తున్నాడండి సుఖయోగీంద్రులు. ఛిద్రం హ్యంతర్నిహిత వయున శక్య బాండేషు తద్విత్ ధ్వాంతాగారే ధృతమణిగణం స్వాంగమర్థ ప్రదీపం కాలే గోప్యో యరిహి గృహకృత్యేషు సువ్యగ్రచిత్తా. పెరుగు కొండ పైనుంటే అందలేదనుకోండి, కొన్ని ఆధారాలు తెచ్చుకుంటున్నాడు. ఒకటేమిటంటే మిత్రుడి భుజం, అదొక ఆధారం. అతడు వంగుగానే అతడు మోకాల మీద అంటే తొడల మీద ఒక పాదం వేసి వాడు భుజం మీదకి ఎక్కి అక్కడి నుంచి తీస్తాడు. లేదా ఎత్తైన పీట, రోలు ఇలాంటి ఆసరాలు తీసుకుని చాలా ఉపాయంతో పైన ఉన్నవన్నీ అందుకుంటూ ఉంటాడు. పైగా ఉట్టి ఇంకా అందకపోతే చిన్న ఉపాయం ఏంటంటే కొన్ని రాళ్ళు పట్టుకుంటాట, రాళ్ళతో ఒకటి కొట్టి అందులో ఉన్నది తీసుకుంటాడు. ఒక చీకటి గదిలోకి వెళితే ఆయనకు తెలిసిపోతాడు. చీకటి గదిలోకి వెళ్ళినా
ఎక్కడున్నాయో పాలకడవలు వెన్నకడవలు ఎలా తెలిసిపోతాయంటే ధ్వాంతాగారే ధృతమణి గణం స్వాంగమర్థ ప్రదీపం. చక్కటి రత్నాలన్నీ అలంకరించుకున్న శరీరము, రత్నం లాంటి శరీరంతో చీకటి గదిలోకి వెళ్ళగానే ఆయన శరీర కాంతులు పడి అక్కడేమున్నాయో కనబడుతున్నాయి. అలా తీసుకొస్తున్నాడు. ఇందులో మీరు గమనించినట్లయితే ఉట్టి కొట్టి అందుకోవడం దగ్గర నుంచి అనేక రహస్యాలు పెద్దలు చెప్తారు. ఒక్కొక్కటి ఆధారంగా పాకుతూ పైనున్న ఉట్టిని కొట్టి దారి అమృతాన్ని అందుకోవడం యోగపరంగా ఎంత రహస్యమో చాలామందికి తెలుసు. ఒక్కొక్క ఆధారం పాకుతూ సహస్రారమని ఉట్టిని కొట్టి అందులో అమృతధారణ అందుకోవడం యోగపరంగా అన్వయించవచ్చు. అంతేకాదు తన ప్రకాశంతో అన్నిటినీ ప్రకాశింపజేసేవాడు ఆయన. ఆయనకి పరప్రకాశం అక్కర్లేదు. ఇది గొప్ప విషయం ఇక్కడ. పైగా అందరివాడు ఆయన. అందరికీ చెందవలసిన సంపద కొందరే దాచు కూర్చుంటే ఎలాగయ్యా, అది అందరికీ పంచాలి. అసలైన సోషలిస్ట్ అండి. అప్పుడే చూపించాడు మహానుభావుడు ఇక్కడ. అందరికీ అందించడం ఎన్ని రకాలు ఎన్నైనా భావించవచ్చు. అంతేకాదు కృష్ణ లీలలకి ఒకే ఒక్క అర్థంతో వ్యాఖ్యానం చేసుకోవచ్చు మనం. అదేంటంటే పరమాత్మ భావ ప్రకటన. పరమాత్మ భావాన్ని ప్రకటించాడు. ఎలా ప్రకటించాడు అంటే ఇవి మిరాకిల్స్ అని చప్పట్లు కొట్టడం కాదు, పరమేశ్వర భావం అందులో కనబడుతుంది. అదేమిటి? గోప్య కదాచన పృథక్ పృథగూహ్య కృష్ణ ఏత్యైక దేవగదితం ప్రసుతస్తదాగ దృష్ట్వా తదంచత తమేవ నిజాన దృష్ట్వా సర్వాశ్చతా నివవృతు స్వగృహాన్ సలజ్జా. అత్యద్భుతమైన శ్లోకం సుఖయోగిందుడు చెప్తుంది. అది మూలంలోకే వెళ్ళిపోయాయి లీలలు చెప్పేటప్పుడు, ఇటు అటు వెళ్ళలేదని. అయితే దీనికి మరింత బలంగా మూల విధేయమైన వాక్యాలు ఏవైనా ఉంటే ఎక్కడి నుంచి అని తీసుకోవచ్చు. ఒకసారి గోపకాంతులందరూ ఈ పిల్లవాడు అల్లరి చూసి వాళ్ళ అమ్మకి ఫిర్యాదు చేయడానికి వెళ్ళారు. అల్లరి తట్టుకోలేక కాదు, ఫిర్యాదు చేయడం కూడా ఒక లీలే. ఆయన ఏ అల్లరా పెట్టకుండా ఒక చోట కూర్చొని వీళ్ళు ఇంకా తట్టుకోలేరు, అదొకటి ఉన్నది. ఆయన అల్లరి పెట్టాలి, అల్లరి పడ్డామని కనిపించాలి, వీళ్ళు కబుర్లు చెప్పాలి, అదొక ఉత్సాహం. తిన్నగా వెళ్ళి యశోదమ్మకి చెప్పారు, అమ్మ నీ పిల్లవాడు ఇవన్నీ చేశాడని. ఆవిడ నవ్వూరుకుందిట. ఎంత చక్కగా చెప్తున్నారు ఇక్కడ. ఏకదా క్రీడమానాస్తే రామాధ్య గోపదారకా. వాళ్ళు వెళ్ళినప్పుడు ఈ తల్లి దగ్గరికి వెళ్ళి ఏది చెప్పినా నవ్వురుకుంటుందే తప్ప ఏమీ చేయట్లేదు ఆవిడ. పైగా వీళ్ళు ఏంటి అలా నవ్వుతున్నావు, నీ పిల్లాడు వచ్చి మా ఇంట్లో పాలు వెన్నలు ఇవన్నీ తీసేసుకున్నాడు అంటే నేను ఎలా నమ్మను అన్నది ఆవిడ. మీ ఇంటికి వచ్చాడంటే ముందు మా ఇంటి నుంచి వెళ్ళాలి కదా, నా కళ్ళ ముందు ఎప్పుడు కనబడుతూనే ఉన్నాడు, మీ ఇంటికి వచ్చాడంటే నేను ఎలా నమ్ముతాను అన్నది ఆవిడ అక్కడ. ఓ ఇది ఇలా వచ్చావా, లేదమ్మా అబద్ధం ఆడతావా ఏమిటి అంటే సరే తీసుకున్నాడే అనుకో. పిల్లలు అలా తిరుగుతూ ఉంటారని సహజం. పిల్లలు చేతులకు అందేటట్టు పాలు వెన్న ఎవరు పెట్టుకోమన్నారు అన్నది అక్కడ. కానరటే పెంచరటే కటకట బిడ్డలను నేను మీ వలెనే కంటి నెయ్యమైన బిడ్డను బాయట పారవేచిన పాలు మీగడలు చేయి పెట్టకుందురా చిన్ని బిడ్డలు మీ ఇల్లు జతనాలు మీరు చేసుకొనక పాయగ దూరేరేలే ప్రతిలేని బిడ్డను అన్నారు. సాటి లేని బిడ్డను. ఎంత అందంగా అన్నాడండి అన్నమయ్య. ఇలా అనగానే ఇంక ఇలా లాభం లేదు, ఈసారి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొద్దాం అనుకున్నట్టు వాళ్ళందరూ. మన ఇంట్లో దొంగతనం చేస్తుంటే పట్టుకొద్దామని. అప్పుడు జరిగిన లీలని చెప్తున్నారు. గోప్య కథాచన పృథక్ పృథగుహ్య కృష్ణ యత్యైక దేవగదితుం ప్రసుతాస్తదాగ. ఈ శ్లోకం దానికి సంబంధించినది. ఒకసారి గోపకాంతకి వాళ్ళ ఇంట్లో వెన్న దొంగలాడుతున్న కృష్ణుడు కనబడ్డాడు. ఉండి మీ అమ్మకి చెప్తానని ఎత్తుకుని వస్తుందండి. ఆవిడ ఎత్తుకుని వస్తూ ఉంటే మొత్తం రేపల్లిలో ప్రతి ఇంటి నుంచి ఆ ఇంటి గోపకాంత కృష్ణుడిని ఎత్తుకు దిగుతుంది ఒకేసారి ఏకకాలంలో. అందరూ వెళ్ళి యశోదమ్మ దగ్గర నిలబడ్డారు. అక్కడ యశోదమ్మ ఒళ్ళో ఉన్న కృష్ణుడు వాళ్ళందరినీ పలకరించట. ఇంకేం చెప్తారు అక్కడ, ఈ చేతుల్లో ఉన్న కృష్ణుడు అంతా దానమైపోయాడు. ఏమిటయ్యా ఇందులో నవ్వించాడా లేదా, అదే ఆయనకి కావాలి. అది చూసి నవ్వుకోవాలి అందరూ. అంతే, ఎందుకయ్యా ఎప్పుడు ఏడుపు ఏడుపు ఏడుపు, నా పాపములను పోగొట్టుము, ఇవన్నీ అంతకన్నా హాయిగా ఆనందించండి నా లీలలు స్మరిస్తూ, మీ పాపాలు అవే పోతాయి. నవ్వుకుంటూ ఉంటే ఏడుపు అదే పోతుంది, నన్ను స్మరిస్తూ ఉంటే పాపం అదే పోతుంది. అంతే ఇక్కడ అదే అన్నాడు స్వామి. ఇంకేమున్నది ఇక్కడ, హాయిగా కృష్ణుల తన్మయమైపోదాం. అదే ఆయనకి ఇష్టం, నవ్వేరే లేదా. అదే పరమాత్మ సర్వవ్యాపకుడు సర్వాంతర్యామి అన్ని చోట్ల ఉంటాయంటే హాయ్, తర్వాత ఏమైందంటాం. అర్థమైందా? ఆ భావాన్ని ఇలా చూపించాడంతే. ఇప్పుడు ఈ కథలో ఏం కనబడుతుందంటే ఆయన సర్వవ్యాపకుడు, ఏకకాలంలో అనేక స్థలాల్లో ఉండడం కృష్ణావతారంలో మాత్రమే కనబడే ఒక అద్భుతం. అవునా లేదా? ఏకకాలంలో అన్ని చోట్ల ఉంటాడు, అదే చాలు. ఎవడికి వాడే అనిపిస్తాడు, అదే సర్వాంతర్యం. ఏకకాలం అన్ని చోట్ల ఉన్నాడా అది. అందుకే ఒక చోట అవతరించినట్టు కనబడ్డా
సర్వస్థలముల యందు ఉండడం అనేది పరమాత్మ భావం గనక ఆ పరమాత్మ భావాన్ని ప్రకటిస్తూ తిరిగాడు. కానీ ఏ లీలలో ఎక్కడెక్కడ ఎటువంటి పరమాత్మ భావాన్ని ప్రకటించడం అనేది మనం అన్వేషించవలసిన అంశం, మనం ఉపాసించవలసిన అంశం. ప్రతి లీల ఆస్వాదిస్తూ అందులో పరమాత్మ భావం తెలుసుకోవాలి. అంటే పరమాత్మ ఎలా ఉంటాడో ముందు తెలుసుకోవాలి. అది తెలుసుకోవడానికి 9 స్కంధాలు పట్టింది మనకి. ఇక్కడ పరమాత్మ ఎలా ఉంటాడు? సర్వవ్యాపకుడు ఉంటాడు, సర్వరు హృదయాల్లో ఉంటాడు, ఆయన ఎవరు బంధించలేరు, ఒకచోట పరిమితి అయి ఉండడు. అన్నీ చెప్పుకున్నాం కదా, అవి ఎక్కడెక్కడ చూపించాడు. ఇలాగండి. అలాగని భాగవతాన్ని మననం చేసుకుంటూ వెళ్తే బ్రతుకు చాలదు. అలా మననం చేసుకుంటూ వెళ్తే మరి బ్రతుకే ఉండదు, ఇంకేం కావాలి ఇక్కడ? అటువంటి రమ్యమైనటువంటి వృత్తాంతములు ఇవన్నీ కూడా. ఈ విధంగా బాల్యలీలలు మనం చెప్పుకుంటూ ఉంటే ఏకదా క్రీడమానాస్తే రామాద్య గోపదారకా కృష్ణో మృదం భక్షితవానితి మాత్రేణ్యవేదయన్. ఒకసారి బలరాముడు తదితర గోపకులు వచ్చి తల్లికి చెప్పారమ్మా మన్ను తిన్నాడు తమ్ముడు అని. ఇక్కడ అని రాగానే వెంటనే సా గృహీత్వా కరే కృష్ణముపాలభ్య హితైషిణి యశోదా భయ సంభ్రాంత ప్రేక్షణ క్షమ భాషత. వెంటనే చేత్తో పట్టుకొచ్చి అతని హితం కోరి భయపెడుతూ గట్టిగా నది కస్మాన్ మృద మదాంతాత్మన్ భవాన్ భక్షితవాన్ రహ వదంతి తావకా ఏతే కుమారాస్తే అగ్రజోప్యయం. నీకు నోరెప్పుడు నీ కంట్రోల్లో ఉండదా? ఏది పడితే తినేస్తావా? రహస్యంగా మట్టి ఎందుకు తిన్నావు? నీ మంచిని కోరేరు కనుక నీ అన్నా పిల్లలందరూ వచ్చి చెప్పారు. ఏంటి అని అంటే సమాధానం చెప్తున్నాడు ఇక్కడ. మన్నేటికి భక్షించదు మన్నియమములేల నీవు మన్నింపవు నీ అన్నయ్య సకులను చెప్పేదరన్నా మన్నేల మరి పదార్థము లేదే. ఎంత అందమైన పద్యాలండి. మన్నేటికి భక్షించదు మన్నియమములేల నీవు. ఇలాంటి పిల్లల చేతి చదివించండి. కానీ పద్యాలు చెప్తే నోరు వెళ్ళబెడుతున్న తెలుగు పిల్లలు ఉంటున్నారంటే ఆ తెలుగు తల్లులను అనాలండి. ఇక్కడ నోరారా తెలుగు పద్యం చదవలేనప్పుడు ఆ బతుకు బతుకేనా అనిపిస్తుంది. ఇక్కడ ఎంత రమ్యమైన పద్యం అండి. ఇక్కడ చక్కగా సమాధానం చెప్పాడు. నాహం భక్షితవానంబా సర్వే మిథ్యాభిశంసిన ఇది గిరస్తర్హి సమక్షం పశ్యమే ముఖం. అమ్మా మన్ను తినంగానే శిశువునో ఆకొంటినో వెర్రినో, ఇంకా నేను చిన్నపిల్లాడినా ఆకలేసిందా పిచ్చివాడినా నమ్మంజూడకు వీరి మాటలు మది నన్నీవు కొట్టంగ వీరిమ్మార్గంబు ఘటించి చెప్పదరు. ఎన్ని చెప్తున్నా నువ్వు నన్ను శిక్షించట్లేదని వీళ్ళందరూ ఈ ఎత్తు ఒకటి పన్ని నీ దగ్గర అబద్ధమాడారు. కాదేనిన్ మదీయాసగంధం ఆఘ్రాణము చేసిన వచనములు తప్పైన దండింపవే అనగానే నోరు తెరిచాడు ఆయనే. తెరవగానే ఆ తల్లికి దర్శనమిచ్చి ఇది జాగ్రత్తగా తెలుసుకోవాల్సిందని వెంటనే చిన్నపిల్ల అన్నట్లో బ్రహ్మాండములు కనబడ్డా ఆగిపోయి తర్వాత కథకు పరిగెడతాం. కానీ ఇక్కడ ఆగాలి. శుకుడు ఆపాడు. ఆపి ఆలోచించమని చెప్తున్నాడు. రమ్యమైనటువంటి ఒక పద్యం మరో శ్లోకంలోకి వెళ్ళేటప్పటికల్లా యశోద ఒక భూమికలోంచి మరో భూమికలోకి ఎలా పరిణామం చెందుతుందో చూపిస్తున్నాడు ఇక్కడ. సా తత్ర దదృశే విశ్వం జగస్థాస్ను చఖం దిశ సాద్రిద్వీపాబ్ధి భూగోళం సవాయువగ్నిందు తారకం జ్యోతిశ్చక్రం జలం తేజో నభస్వాన్ వియదేవచ వైకారికాని ఇంద్రియాని మనోమాత్ర గుణాస్త్రయ. ఆవిడ ఏం చేస్తుందో చూడండి. ఇక్కడ మనం అనుకుంటాం బ్రహ్మాండములన్నీ ఆమెలో కనబడుతున్నాయి, కానీ ఇందులో ప్రకృతితత్వ వివేచనం అంతా చేస్తున్నాడు. చూసారా రహస్యములు. ఆ లలితాంగి కనుంగని బాలును ముఖమందు జలది పర్వతమును భూగోళ శిఖితరని దశ దిక్పాలాది కరండమైన బ్రహ్మాండంబుల్ ఒక పద్యం అయిపోయింది. కానీ ఇక్కడ తర్వాత మాటలు జాగ్రత్తగా చూస్తే జ్యోతిశ్చక్రం జలం తేజ నభస్వాన్ వియత్ ఏవచ వైకారికాని ఇంద్రియాని మనోమాత్ర గుణాస్త్రయ. ఇక్కడ గమనిస్తున్నది ఏమిటంటే ముందుగా చరాచర జగత్తు, భూగోళం, వాయువు, విద్యుత్తు, చంద్రుడు, నక్షత్రాలు, ద్యులోకం, దిక్కులు, పర్వతాలతో ద్వీపాలతో ఉన్న భూమి, ఇవన్నీ గోచరించడమే కాకుండా నక్షత్ర మండలములు, జలములు, తేజస్సులు, మళ్ళీ వాయువు, ఆకాశము అంటే పంచభూతములు, ఇక ఇంద్రియాభిమానులైన దేవతలు అంటే ఇంద్రియములు ఇంద్రియాభిమానులైన దేవతలు, అలాగే సమిష్టి చిత్తాభిమాని అయిన హిరణ్య గర్భుడు, సూక్ష్మభూతములు, శబ్దస్పర్శ రూప సగంధములు, సత్వరజస్తమో గుణములు కనబడ్డాయి. గుణాలు కనబడ్డాయి ఏంటండి? ఇవన్నీ కనబడుతున్నాయి. ఎవరి యందు? అది మర్చిపోవద్దు. పరమాత్మ యందు. అంటే మనకి ఇవన్నీ కనబడుతున్నాయి, కానీ ఆయన యందు కనబడట్లేదు. ఇది వచ్చింది ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఈ విశ్వ ప్రకృతి తత్వములన్నీ ఆవిడికి గోచరించాయి. 24, 25 తత్వములు కూడా గోచరిస్తూ ఉన్నాయి ఇక్కడ, ఆ తత్వాభిమాన దేవతలతో సహా. అవన్నీ ఎవరి యందు గోచరిస్తున్నాయి? పరమాత్మ గోచరిస్తున్నాయి.
ముందు గోచరిస్తున్న జగత్తును చూస్తూ ఎవరి యందు గోచరిస్తున్నాయో ఆయన్ని చూస్తున్నది ఆ తల్లి ఇక్కడ. చూస్తున్నప్పుడు ఏం జరిగింది? ఈ అనేకముల యందు ఉన్నవాడు, అనేకములకు అధిష్టానమైన వాడు ఈ స్వామిని ఎరుక తనకి ఏర్పడుతుంది. ఆ ఎరుక ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది అంటే ఈ తత్వమయమైన ఈ జగత్తంతటిని చూస్తూ ఈ తత్వములందు అంతర్యామిగా ఉంటూ తత్వాతీతుడై తత్వములకు అధిష్టానమైన ఆత్మతత్వాన్ని దర్శిస్తున్నది. ఆ దర్శనం ఎక్కడికి వెళ్ళిపోయిందో చూడండి. విశేషమైన అంశం ఇది ఇక్కడ. ఏతద్విచిత్రం సహ జీవకాల స్వభావ కర్మాశయ లింగ భేదం. ఏవి ఈ శ్లోకాలకి భావాలు? మొత్తం వేదాంత విషయమంతా ఇక్కడ చెప్పబడుతున్నది. ఇక్కడ గోచరిస్తున్నది జీవుడు, వాడు అజ్ఞానము, కాలము, కర్మలు, కర్మవాసనలు ఇన్నిటితో కూడినటువంటి ప్రకృతి, ప్రకృతితో తాదాత్మ్యం చెందే జీవులు, ఇవన్నీ కూడా ఆయన నోట్లో చూస్తూ ఇది స్వప్నమా సత్యమా అనుకున్నది. కిం స్వప్న ఏతదుత దేవ మాయా కిం వా మదీయో బత బుద్ధిమోహ అథో అముష్యేవ మమార్భకస్య యక్కశ్చ నౌత్పత్తిక ఆత్మయోగ. ఆ విశేషములు చాలా చక్కగా అన్నారు. ఔత్పత్తిక ఆత్మయోగ అది ఈ అర్భకుడికి అత్యంత సహజమైన ఒకానొక యోగ సిద్ధియా, లేకనక స్వప్నమా, లేదా ఏదైనా ఒక దైవీయమైనటువంటి మాయా, దైవీయేషా గుణమయి అటువంటి మాయా. దీన్ని ఒక్కసారి తెలుగులో దింపితే కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరక యున్నదాననో యశోదాదేవికానో. అది ఆఖరికి నేను ఫలానా నామము ఫలానా రూపమున్నదాననేనా అని భ్రాంతి కలిగిందిట. ఎందువల్లంటే ఆమె చూస్తున్న యొక్క స్థితిని ఒక్కసారి ఆలోచిద్దాం. ఇది ఒక మిరాకిల్, ఒక వండర్ కాదు, ఒక సత్యావిష్కరణ. అది రహస్యం. ఆ కోణంలో మనం పరిశీలించాలి. ఇక్కడ ఇందులో చూపిస్తున్నది ఏమిటి అది మనం గమనించినట్లయితే మొత్తం అనేక బ్రహ్మాండములు, పంచభూత తత్వములు, ప్రకృతి తత్వములు గోచరించిన ఆమెకి ఆఖరికి భూగోళంలో మళ్ళీ మన వ్రేపల్లె. ఆ వ్రేపల్లెలో కృష్ణుడి నోట్లో విశ్వరూపాన్ని చూస్తున్న యశోదాదేవిని యశోదాదేవి చూసిందట. ఇది ఇక్కడ పట్టుకోవాలి. తనను తాను చూసుకుందంటే తానెక్కడుంది. ఇది సరిగ్గా రమణుల వారు తన 13వ ఏట తాను చూసిన మరణానుభూతి గురించి చదివిన వాళ్ళకి తెలుస్తుంది. తనని తాను చూసుకున్నాడు అంటే తనకి తాను భిన్నమైతేనే తను చూసుకోగలడు. తన దేహాన్ని తాను చూసుకోగలదంటే తన దేహాన్ని కూడా సాక్షిభూతంగా చూడగలిగిన ఆత్మస్థితిలో ఉంటే కదా సాధ్యమవుతుంది. ఇది రహస్యం అక్కడ. ఎందుకంటే తన దేహంతో సహా అంతా ప్రపంచం. నువ్వు ప్రపంచాన్ని చూస్తున్నావంటే నీ దేహాన్ని కూడా ప్రపంచంతో కలిపి చూడాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? దేహానికి అతీతంగా ఉండాలి. నీ స్థితి ఏది? దేహంతో తాదాత్మ్యమా, దేహాతీతమా? ఇది ఆలోచించాలి. యోగి అయిన వాడు తన దేహంతో సహా అన్నిటిని చూస్తాడు. పై అన్నిటినీ చూస్తున్నట్టు ఇన్నిటి చూస్తున్నా అనుకోడు. ఇన్ని ఒకే బ్రహ్మమునందు ఒకే బ్రహ్మము యొక్క స్వరూపంగా చూస్తాడు. ఆ స్థితి ఈమెకు సహజంగా వచ్చింది. ఆ సమయంలో ఒక మహాయోగికి లభించిన ఒకానొక దర్శనము లభించింది. అది రహస్యమైనటువంటి మాట. అందుకే అథో యథావన్న వితర్కగోచరం చేతో మన కర్మ వచోభిరంజస యదాశ్రయం ఏన యత ప్రతీయతే సుదుర్విభావ్యం ప్రణతాస్మి తత్పదం. ఎవరి యొక్క యథాస్వరూపాన్ని ఇది అని మన బుద్ధితో నిర్ణయించలేమో, మనస్సుతో భావించలేమో, కర్మతో చేరుకోలేమో, వాక్కుతో వర్ణించలేమో అటువంటి పరమాత్మ ఈ జగత్తుకు అధిష్టానము. ఆయన వల్లనే జగత్తు ప్రతీయమానమవుతుంది, భాషిస్తున్నది. అందుకే మన బుద్ధికి గోచరం కానిటువంటి పరమాత్మకు ఎవరి వల్ల ఈ ప్రపంచం భాషిస్తున్నదో, ప్రపంచము లేకున్నా ఎవడుంటున్నాడో, ప్రపంచమును యందు సత్తాస్ఫురత్తారూపంతో ఎవడున్నాడో ఆ పరమాత్మకు నమస్కారం. ఇది చేసిందండి యశోదమ్మ స్తోత్రం. నేను యశోదమ్మ మాటలే ఇక్కడ చెప్పాను. దీన్ని బట్టి యశోదమ్మ అమాయకురాలు కాలేదు ఎప్పుడు అది చూసినప్పుడు. ఆ సత్యదర్శనంతో ఆవిడ సమస్త విశ్వదర్శనమైంది. ఇదే విశ్వరూపం. విశ్వరూపం అంటే విశ్వమంతా పరమాత్మగా దర్శించడం. ఎప్పుడైతే పరమాత్మ దర్శనమైందో విశ్వవికారం ఇంకా గోచరించవు. ఇది ఎలాంటిది అంటే కెరటములన్నింటినీ సముద్రంగా చూడగానే సముద్రభావం ఎలా ఉంటుందో విశ్వంలో ఉన్న భిన్న భిన్నములన్నింటినీ పరమాత్మగా చూడేటప్పుడు పరమాత్మ భావం మీద నిలబడిపోతుంది. అది విశ్వరూప సందర్శనం. అంతేగా నోట్లో అన్ని చూపించిందంటే చిన్నప్పుడు మనకి బాగుంది, కానీ మనం ఎప్పుడూ చిన్నప్పుడులో ఉండిపోకూడదు. యశోదమ్మ అసలు స్థితి అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. మనకు అర్థం కాకపోతే కృష్ణుడు యశోదమ్మకిచ్చిన ఆ స్థితి మనకు అర్థం కాని స్థితి అని అర్థమైతే చాలు ఇక్కడ. అంతేగాని మనకు అర్థం కాలేదని యశోదమ్మ స్థాయిని దించకండి. ఇక్కడ యశోదమ్మకు కలిగిన స్థితి అహం
మమాసౌ పతిరేష మేసుతో. ఈ శ్లోకం దగ్గర వచ్చిన పట్టియాలి. అహం మమ అసౌ పతిరేష మేసుతో వ్రజేశ్వరస్యాఖిల విత్తపాసతి గోప్యశ్చ గోపాః సహ గోధనాశ్చ మే యన్మాయయత్థం కుమతి సమే గతి. నేను నా పతి ఎవరు? నందుడు. అతనెవడు? గోకులనాథుడు. అతని సంపదలకు నేను రాణిని. ఈ నందుడు నా భర్త, ఈ కృష్ణుడు నా కొడుకు, గోవులే నా సంపద, గోపాలకులు గోపికలు వీళ్ళందరూ నావారు అని ఎవరి మాయ వల్ల నేను మిథ్యాభిమానములు కలిగి ఉన్నానో ఆ హరిని నేను శరణు వేడుతున్నాను. ఇది అన్నది. అంటే నేను ఈ దేహమని, నాకు వీరున్నారని, ఇదంతా నాది అనేది మిథ్యాభిమానం. ఈ మిథ్యాభిమానం ఎవరి వల్ల కలుగుతున్నది? ఈయన మాయ వల్ల. ఎవరి మాయ వల్ల ఎలా కలుగుతున్నదో అంటే, తాడును చూసి పామును భయపడ్డా, కానీ పాముని భయానికి కారణం తాడే, అది లేకపోతే ఇది లేదుగా. కనుక ఎవరి వల్లను ఈ జగత్తు భాషిస్తూ ఉంటే, ఎవరి యందు భాషిస్తుందో వాణ్ణి చూడకుండా భాషిస్తున్న జగత్తు సత్యమనుకోవడమే మిథ్యాభిమానం. కానీ ఎవరి వల్ల నేను, నా పతి, నా సంపద అనుకుంటూ అహం మమలతో మిథ్యాభిమానం ఎవరి మాయ వల్ల ఏర్పరచుకున్నానో ఆ స్వామిని నేను శరణు వేడుతున్నాను. ఇది ఆ తల్లి అన్నటువంటి మాట. యన్మాయ ఎత్తం కుమతి సమే గతి. ఇత్తం విదిత తత్వాయాం మాట అక్కడ చెప్పాడు. విదిత తత్వ. ఆవిడికి బ్రహ్మజ్ఞానం వచ్చింది. ఆ క్షణం మాత్రం ఆవిడ సంపూర్ణంగా బ్రహ్మం అంటే ఏంటో తెలుసుకున్నది. జగన్ మిథ్యా బ్రహ్మ సత్యం అని సత్యం ఆవిడకి అనుభూతిలోకి వచ్చేసింది. ఇది విషయం అంటే. ఇది మనకు అర్థం కాక కప్పెట్టేసి ఏదో కథల్లోగా మాయ చూపించాడు, ఇవి చూసి ఆహా అనుకుంది, ఇలా అనుకుంటున్నాం. ఇప్పుడు ఆయన మాయ తెర తొలగించాడు. తొలగించగానే సర్వజగత్తుకి అధిష్టానము నేను మిథ్యా జగద్ అధిష్టాన. మిథ్య అయిన జగత్తుకు అధిష్టానం చూశాడు. అధిష్టానం చూడగానే మిథ్యా జగత్ దృష్టి లేదు. అది ఇక్కడ. ఇది ఎలాంటిదంటే తాడని తెలిసాక పామనే భ్రాంతి పోయినట్లు పరమాత్మ తెలిసాక ప్రపంచ భ్రాంతి పోయింది. ఇంతవరకు భ్రాంతి కలగడానికి కారణం మాయే మాత్రమే అని తెలుసుకున్నది. ఇంత స్థితి ఇప్పుడు. ఇత్తం విదిత తత్వాయాం గోపికాయాం స ఈశ్వర. స ఈశ్వర శబ్దములు చూడండి. ఆయన మాయతోనే ఇవన్నీ ఇంతవరకు భ్రమింపజేసే. అంటే యశోదమ్మకి ఆ నోట్లో చూసినప్పుడు అసలు సత్యం తెలిసిపోయింది. కానీ ఈయన ఏం చేశాడంటే లాభం లేదనుకుని వెంటనే వైష్ణవీం వ్యతనోన్మాయాం పుత్రస్నేహమయీం విభు. వెంటనే మళ్ళీ మాయ తెరవేశాడు. వెయ్యగానే నా పిల్లాడు అని మళ్ళీ మమకారం కలిగించాడు. అంతవరకు సత్యస్ఫురణ కలిగించాడు. చూడండి ఇక్కడ ఎంత విశేషమైన అంశం. అంటే దీన్ని బట్టి కృష్ణావతారం అర్థం చేసుకోవాలి. కృష్ణావతారం ఎలా ఉన్నది? జన్మాద్యస్య యతోన్వయాద్యతరత. అదే ఇక్కడ సర్వజగత్తు ఆయన యందు భాషిస్తూ ఉన్నది. ఆయన వీటికి అతీతంగా ఉన్నాడు. తన మాయాశక్తితో భాషింపజేస్తున్నాడు. అలాగే తిరిగాడు కృష్ణావతారంలో. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అది యథాతథంగా వచ్చి తిరిగింది. అందుకే అది దానికి ప్రారంభ శ్లోకమైంది. దాన్ని ఇక్కడ చూపించాడు. ఈ సత్యాన్ని కృష్ణావతారంలో యోగులు కృష్ణు యందు దర్శించారు. ఎలాగంటే ఇంద్రజాలాన్ని చూస్తున్నటువంటి జ్ఞానులు ఇంద్రజాలాన్ని ఆనందిస్తూనే ఐంద్రజాలికుణ్ణి దర్శించినట్లుగా దర్శించారు వాళ్ళు కృష్ణ పరమాత్మ. ఇక్కడ వీళ్ళు ఆయన చూపించిన ఇంద్రజాలంతో వెళ్ళిపోతున్నారు. ఎప్పుడైతే వైష్ణవమాయ మళ్ళీ వేశాడో అప్పుడు మళ్ళీ ఆమె స్థితికి వచ్చింది. ఇక్కడ మళ్ళీ మనం కూడా ఒక్కసారి తేరుకుందాం. అంటే ఒక సత్యాన్ని తట్టుకునే స్థితి వచ్చే వరకు భగవంతుడు ఆ సత్యాన్ని మన అనుభూతులకు తేడు. ఇది కూడా తెలుసుకోవాలి. ఇక్కడ సత్యాన్ని తట్టుకునే స్థితి రావాలి కదండి ఇక్కడ. అంతే. అది తనంత తాను ఎదుగుదల వచ్చినప్పుడు భగవానుడే ప్రకటిస్తాడు ఇక్కడ. కానీ తనదైన అసలు స్వరూపాన్ని ఆమె యొక్క పుణ్యబలం చేత తత్కాలం ఆయన ఒక్కసారి చూపించాడు. అందుకే ఏ మహాత్ము వలన ఈ విశ్వరూపంబు కానబడిన బుద్ధి కంపమయ్యే ఆ మహాత్మ విష్ణు నఖిల లోకాధారు ఆర్తులెల్లబాయ నాశ్రయింతు. కానీ మూలంలో భావం మనం తెలుసుకున్నాం గనక అది గుర్తులో పెట్టుకుంటూ ఈ తెలుగు పద్యానికి ఆనందిద్దాం. వెంటనే నా మగడు నేను గోవులు ఈ మందలు గోపజలును ఈ బాలుని నెమ్మో మందున్న విధము గని ఏమరతిమి గాని ఈ ఈశుడితడే మాకున్ అని నమస్కారం చేసుకుందామే. ఎప్పుడైతే నమస్కరించిందో మాయతెర వేశాడు. వేసిన వెంటనే ఇదంతా ఏమిడో అనుకుంది ఆవిడ. అనుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని తలని మిరి పిల్లాన్ని లాలించడం మొదలుపెట్టిందయ్యా. త్రయ్యాచ ఉపనిషద్భిశ్చ. ఇక్కడ ఏ శ్లోకం ఉందో చూడండి మూలంలో. త్రయ్యాచ ఉపనిషద్భిశ్చ సాంఖ్యయోగైశ్చ సాత్వతై ఉపగీయమాన మాహాత్మ్యం హరిం హరిం సామాన్యతాత్మజం. మొత్తానికి ఇక్కడ తెలుస్తున్నది వేదము చేత ఉపనిషత్తుల చేత
సాంఖ్యుల చేత, యోగుల చేత, భక్తుల చేత గానము చెయ్యబడే హరిని ఆమె పుత్రుడిగా భావించింది అన్నాడు ఇక్కడ. అంటే వాడు హరి ఎవడు? వేదముల చేత కీర్తింపబడేవాడు, ఉపనిషత్తుల చేత వర్ణింపబడినటువంటి వాడు, సాంఖ్యముచే, యోగముచే, భగవద్భక్తులచే గానము చేయబడినటువంటి పరతత్వము. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటి? వేదము ఎవరిని యజ్ఞపురుషుడిగా వర్ణిస్తోందో, వేదాంతం ఎవరిని బ్రహ్మముగా చెప్తున్నదో, సాంఖ్యము ఎవరిని ఆ బ్రహ్మమే ఆత్మని చెప్తున్నదో, యోగము సమాధితో పొందవలసిన వస్తువుని ఎవరిని చెప్తున్నదో, భాగవతులు ఎవరిని భగవంతుడిని గానం చేస్తున్నారో వాడే శ్రీకృష్ణుడు. ఇది వాడినే పుత్రుడిని భావించింది. అంటే ఇప్పుడు ఈమెకు ఆత్మజ్ఞానం కలిగిపోయింది. ఇప్పుడు ఆవిడ ముక్తున్నట్ట లేనట్ట? ఆవిడ ముక్తికి సందేహించకూడదని పద్యం చెప్పాడు. ఎందుకంటే ఆత్మజ్ఞానం కలిగిపోయిన ఆత్మనే పుత్రుడిని ఎత్తుకుంది కనుక ఆవిడికి ఆత్మ దొరికినట్టే అన్నాడు ఇక్కడ. అది గొప్ప విషయం అండి. అందుకే లీలాకాలంలో ఆ పరమేశ్వర స్పృహ లేకపోయినా ఆయన్ని పట్టుకునే ప్రేమ ఉంటే చాలు ముక్తి లభిస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది. లీలాకాలంలో అని ఒక మాట అన్నాం ఇక్కడ. భగవంతుడు అవతరించినటువంటి కాలంలో ఆయన బ్రహ్మమనే ఎరుక లేకపోయినప్పటికీ ఆ బ్రహ్మము శిశువుగా అవతరించినప్పుడు ఆయన్ని లాలించింది, ఆ బ్రహ్మమునే లాలించినటువంటి దివ్యానుభూతి స్థితి ఆమెకు లభించింది. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి మరొక విశేషం. అంతేకాదు ఇది ఇంతవరకు మనం చూసిన కోణానికి ఇప్పుడు చూసిన కోణానికి భేదం కనబడ్డా చాలు. ఈ భేదం లేనిది తీసుకురాలేదు, మూలం పట్టుకున్నాం అంతే. ఇక్కడ సుఖయోగేంద్రుడు ఎలా వర్ణించాడో చూపించుకున్నాం. కనుక విశ్వరూపం అనే కాన్సెప్ట్ మనకు అర్థం కావాలి. మొత్తం నోట్లో అన్నీ ఉన్నాయని చూపించడం కాదు. సర్వజగత్తు ఎవరి యందు భాషిస్తున్నదో అతడు పరమాత్మ. కనుక భాషిస్తున్న జగత్తుకి భాషింపజేసేవాడికి ఉన్న భేదం తెలియాలి. భేదం తెలిసేటప్పటికీ ప్రతి వస్తువునందు ఆయనే కనబడతాడు, ఆయనకు భిన్నముగా ఏమీ కనబడదు. అది ఈశావాస్యమిదం సర్వం అనే భావన. అందుకే ఇదంతా డిజప్పీర్ అయిపోయింది అనుకోవద్దు. ఇదంతా బ్రహ్మముగా గోచరించింది ఇక్కడ. ఎప్పుడు ఇదంతా బ్రహ్మముగా గోచరించిందో ఇంక బ్రహ్మేతర పదార్థం లేదు కనుక రాగద్వేషాదులకు అవకాశం లేదు, ద్వంద్వాలకు అవకాశం లేదు. ఆ స్థితి ఆమెకి తత్కాలంలో కలిగించాడు మహానుభావుడు. మళ్ళీ తీసుకొచ్చి లీలగా చూపించాడు. ఆవిడ అంత భాగ్యవంతురాలండి అని ఒక్కసారి వింటూ ఈ కథని వింటున్న పరీక్షిత్తుకు బొటబొట నీళ్ళు వచ్చాయి. వచ్చి అంటున్నాడు, ఏమిటయ్యా జగదధీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోము నోచెహి యశోద, పుత్రుడనుచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ. అయ్యా అటువంటి బ్రహ్మమును నువ్వు చెప్పేవే వేదముల చేత, వేదాంతముల చేత, సాంఖ్యుల చేత, యోగుల చేత, భాగవతుల చేత కీర్తింపబడే ఒకే బ్రహ్మం. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటారు కానీ వాణ్ణి. అటువంటి బ్రహ్మముని బ్రహ్మముగా చూపించినప్పటికీ ఒక్కసారి మాయితర వేసిస్తే పిల్లాడిని ఎత్తుకుని ఒళ్ళో పెట్టుకుందే, బ్రహ్మముని ఒళ్ళో పెట్టుకుని ఆయన్ని ఆడించిందంటే ఎంత భాగ్యవంతురాలే యశోద. ఏం చేసిందయ్యా? అంతేకాదు యద్రోమరంధ్ర పరిపూర్తి విధాన దక్షౌ వారాహ జన్మని బభూవరమీ సముద్రా తం నామనాథమరవింద దృషా యశోదా పాణిద్వయాంతర జలై స్నపనం బభూవా. ఈ స్వామి యజ్ఞవరాహస్వామి అయినప్పుడు సమస్త సముద్ర జలములు ఆయన ఒక్క రోమకూపాన్ని తడపడానికి సరిపోలేదే. అలాంటి స్వామిని ఒళ్ళో పెట్టుకుని దోషి నీళ్ళతో స్నానం చేయించేసిందే. ఎంత భాగ్యవంతురాలయ్యా! ఏం చేసిందయ్యా యశోదమ్మ? ఏం పుణ్యం చేసిందయ్యా? ఏడుపు వచ్చేసింది పరీక్షిత్తుకి. అందుకన్నాడు, అనగానే అవునయ్యా పుణ్యాలు చేస్తే కానీ ఆ భాగ్యం రాదు. నువ్వు నేను చెప్పడం వినడం ఇదే మన పుణ్యం. ఆవిడ చూడు ఎంత భాగ్యవంతురాలో, ఆ బ్రహ్మమును ఒళ్ళో పెట్టుకుంది, ఆయనకి స్తన్యం ఇచ్చింది, ఆడించింది. ఎంత ధన్యురాలు. నిజంలే వాళ్ళ వెనకాల మహాపుణ్యములున్నాయి. ద్రోణో వసూనాం ప్రవరో ధరయాసక భార్యయా. ఆ నందుడు ద్రోణుడు అని వసువుల్లో ఒకడు. ఈ ద్రోణుడికి మన ద్రోణాచార్యుడికి సంబంధం లేదండి. వసువుల్లో ఒకడు ద్రోణుడు. ఆయన భార్య పేరు ధర. ఎప్పుడైతే భగవానుడు భూమిపైకి అవతరించడానికి సిద్ధమవుతున్నాను అని చెప్పాడో అప్పుడు బ్రహ్మదేవుడు ప్రతివారిని వారి వారి అంశాలతో వెళ్ళమని చెప్పాడు. అప్పుడు వసువులు చెందినటువంటి ద్రోణుని అతని భార్యని మీరు కూడా భూమి మీదకి వెళ్ళండి అన్నారు. మేము వెళతాం కానీ ఒక షరతు అన్నారు వాళ్ళు. అదేమిటి అంటే పరమాత్మకి తల్లిదండ్రులుగా ఆయన లాలించే భాగ్యం మాకు వస్తే మేము వెళతామన్నారు. ఆ యోగం మీకు ఉంది కనుకనే ఆ కోరిక మీకు వచ్చింది కాబట్టి మీరు భూమి మీదకి వెళ్ళి ఆ ముచ్చట తీర్చుకుని ముక్తి పొందండి అని చెప్పాడు ఆయన. అలా వచ్చిన వాళ్ళు గనకనే వారికి ఆ భాగ్యం లభించిందయ్యా. వారు ఆ భావనతోనే తరించవలసిన వారు గనక ఆయన తన సత్యస్వరూపాన్ని చూపించిన వాళ్ళు ఆ భావనాయోగంతోనే తరించాలి కనుక మళ్ళీ ఆ భావన్నే నిలబెట్టడం కోసం భగవంతుడు మళ్ళీ వైష్ణవాయిని వేశాడు. ఇది రహస్యం ఇక్కడ ఇలా ప్రకటించాడు. అలాగా నోరు తెరిచి బ్రహ్మాండములు చూపించినటువంటి అత్యద్భుతమైనటువంటి పరమాత్మ యొక్క శైశవ లీలకి
నమస్కరిస్తూ ఆ బాలకృష్ణమూర్తి పాదపద్మాలకు నమస్కరిస్తూ రేపటి రోజున ఏ లీల చూపించబోతాడో పరిశీలిద్దాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.